హరే కృష్ణ. సో ఈరోజు మన భక్తులందరికీ ఈరోజు ప్రొద్దున్నే మన భాగవత చర్చకు వచ్చినందుకు అందరికీ స్వాగతం, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో మనం జయరాధ మాధవ్ కీర్తన చేసుకొని తర్వాత ఆరంభిద్దామంట ఈరోజు చర్చ. జయ రాధ మాధవ కుంజ బిహారీ गोपीजन वल्लभा गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ 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 गिरिवरधारी. यशोदानंदन व्रजजन रंजन यमुना तीरवनचारी. 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 जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे.
Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare Hare Radha Madhav Jaya Radha Madhav Radha Madhav Jaya Radha Madhav Radha Madhav Jaya Radha Madhav Radha Madhav Jaya Radha Jagannatha Jaya Jagannatha Baladeva Jaya Subhadra Gauranitai Jaya Gauranitai Gauranitai Jaya Gauranitai Gauranitai Jaya Gauranitai Gauranitai Jaya Prabhupada Jaya Prabhupada Prabhupada Jaya Prabhupada Prabhupada Jaya Prabhupada Prabhupada Jaya Prabhupada शिल प्रभुपाद की जय हरिनाम संकीर्तन की जय समवेत गौर भक्त वृंद की जय निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल హరే కృష్ణ సో మనం ఈరోజు ఆరంభించకన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం येन తస్మై శ్రీగురవే నమః శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने
बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ నా దండోత్ప్రణామాలు. హరే కృష్ణ. సో మనం ఈరోజు మొదలుపెట్టే ముందు ఈరోజు మనం 23వ శ్లోకం నుంచి మొదలు పెడతాము. ఒకటి అధ్యాయం అంటే ప్రథమ అధ్యాయం శ్రీమద్ భాగవతం, ప్రథమ స్కందం శ్రీమద్ భాగవతం 5వ అధ్యాయం 23వ శ్లోకం నుంచి ఆరంభించాలి ఈరోజు మనము. సో మనకి నిన్న మనం చూసుకున్న దాంట్లో ఒక్కసారి ఒక ప్రశ్న. సో నిన్న నారదముని ఎలా వ్యాసదేవుల్ని పరామర్శించిన తర్వాత ఆయన రచనలో ఉన్న 2 ముఖ్య లోపాలని ఆయన ఎత్తి చూపాడు. ఇవి 2 కారణాల వల్ల నీకు అసంతృప్తి కలుగుతుంది. నీకు అసంతృప్తికి కారణం ఈ 2. అవి 2 ఏంటో మీరు చెప్పగలరా? ఆ 2 కారణాలు ఏవైతే నారదుని సూచించాడో వ్యాసదేవుల వారికి, ఆ 2 కారణాలు ఏంటి? ఎందువలన ఆయన అసంతృప్తి చెందాడు? గుణరూప లీల రచించలేదు. ఒక కారణం ఏంటంటే ఆయన రచించాడు కానీ అంత ఎక్కువగా రచించలేదు, తక్కువగా, చాలా కొద్దిగా అక్కడిక్కడ కొంచెం కొంచెం అలా రచించాడు అనమాట. ఓకే, అది కాదండి సూర్యుడు, అది ఆ క్వశ్చన్ అడగలేదు నేను. అది ఆయన నారదముని సూర్యుడితోని, వాయువుతోని, పరమాత్మతోని ఆయన పోల్చి చెప్తాడనమాట ఆయన్ని. అది ఇంకొక ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. ఇంకోటి వాసుదేవ మహిమలు చర్చించలేదు. కరెక్ట్ సార్. అంటే చాలా ఎక్కువగా విస్తృత రూపంలో అదే మన భక్తి అనేది ఉన్నతమైన విషయం అనే విషయాన్ని గురించి గట్టిగా ఆయన నొక్కి చెప్పలేదు ఎక్కడ అని. ఎస్, కృష్ణుడిని ఇంకా సరిగ్గా అంటే ఎంత గ్లోరిఫై చేయాలో, ఎంత ఆయన గురించి వర్ణించాలో, ఆయన లీలల గురించి అంత గొప్పగా ఆయన వర్ణించలేదు. ఆయన మహిమల గురించి ఎక్కువగా వర్ణించలేదు. అవునండి, ఇదొక కారణం. 2వ కారణం, మొదటి కారణం అందరు చెప్పేశారు, చాలా మంచిది. భక్తి, ఓకే, దట్ ఈస్ ఫైన్. అంటే 2వ కారణం అండి, ఎందుకు ఆయన అసంతృప్తికి లోనవుతున్నాడు, దానికి గల కారణం ఆయన రచనల్లో ఉన్న 2 లోపాలు. ఒక లోపం చెప్పేశారు, ఇంకొక లోపం భక్తుల గురించి కూడా ఆయన చర్చించలేదు. కాదండి, అది భక్తులు అంతా, ఇంకా భగవంతుడు భక్తుడు ఒకేసారి. ఆ లీలలో భక్తుడు ఉన్నప్పుడు భగవంతుడు వచ్చేస్తాడు, భగవంతుడు లీలలో భక్తులు కూడా వచ్చేస్తారనమాట. వాళ్ళని సపరేట్ చేయలేము మనం. ఇంకో కారణం ఉంది. ఈరోజు ఫస్ట్ టైం మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారా? బౌద్ధిక కారణాల గురించి ఇచ్చారు. భౌతిక మోక్షం, భక్తి, ఇతిహాసం, భాగవతం కర్తలు చెప్పలేదు. లీలకు నా రూపమహిమల గురించి వివరించి. ఓకే, ఇంకొకటి ఏంటంటే కొద్దిగా చెప్పారు ఒకరు, భౌతిక విషయాల గురించి చర్చించారు ఎక్కువగా అనేది. అవునండి. సో ఆయన ఎక్కువగా కర్మకాండ విషయం గురించి, అందులో ధర్మార్థ కామ మోక్షాల గురించి ఆయన ఎక్కువగా చర్చించాడు అనమాట. ఓకే, ఎవరో యాబ్సెంట్ అంట. ఓకే, హరే కృష్ణ. ఓకే, మాతాజీ ఎక్కువ ఆన్సర్ ఇస్తుంది కరెక్ట్గా. ఆ మాతాజీ యాబ్సెంట్. ఓకే, నో ప్రాబ్లం. కరెక్టేనండి, దట్ ఈస్ ఫైన్. సో ఒకటి మీరు క్లియర్గా చెప్పారు. ఒకటి ఏంటంటే మన భగవంతుడి యొక్క గుణ రూప లీల మహిమల్ని ఎక్కువగా చర్చించలేదు. ఇంకొకటి ఏంటంటే మరి ఏం చర్చించాడు ఆయన? ఏం చర్చించారంటే ఎక్కువగా విస్తృత రూపంగా చర్చించింది ఏంటంటే ఈ యొక్క వీటి గురించి అన్నమాట. ధర్మార్థ కామ మోక్షాలు, కర్మకాండ విషయాలు, ఎన్ని దేవతలకు ఎలా పూజలు చేసుకోవచ్చో, దానివల్ల మీకు ఎన్ని భౌతిక లాభాలు వస్తాయో, ఎలా మీరు స్వర్గానికి వెళ్ళొచ్చో, లేకపోతే మీ ఈ జగత్తులో కూడా, ఈ ప్రపంచంలో కూడా, మీరు ఈ జీవితంలో కూడా ఎన్నో రకాల భౌతిక సదుపాయాల్ని, ఇంద్రియాల్ని సంతృప్తిపరిచే
చాలా వస్తువుల్ని మీరు దక్కించుకోవచ్చు అని ఈ విధంగా ఆయన చెప్పాడనమాట. అంటే ఉంది మోక్షం గురించి కూడా ఉంది, కానీ లాస్ట్కి అక్కడ వరకు ధర్మ అర్థ కామ తర్వాత మోక్షాన్ని వరకు చేరుకునే వారు చాలా తక్కువ మంది. అంత సరిగ్గా పాటించాలి. ఇవాళ రేపు ఎవరు ధర్మాన్ని కూడా సరిగ్గా పాటించట్లేదు. దాని తర్వాత భక్తిని వాళ్ళు అనుసరించడం అనేది చాలా అరుదైపోతుందండి. చాలా తక్కువ మంది అక్కడి వరకు చేరుకోగలరు. అందుకని మన నారద ముని నిన్న చెప్పారు గట్టిగా, ఆయనకి బాగా విస్తృత రూపంగా చర్చించాడు. ఎందుకు ఇది ఇంత ముఖ్యమైనది, భక్తి గురించి నువ్వు చర్చించాలి, భగవంతుడికి భక్తి గురించి, కృష్ణుడికి విష్ణువుకి భక్తి గురించి నువ్వు చర్చించాలి. ఈ విషయాన్ని నువ్వు విస్తృత రూపంలో చర్చించు. ఇది మనకు అన్నిటికన్నా విలువైన విషయం మన జీవితంలో తెలుసుకోవాల్సింది. ఈ విధంగా నువ్వు ఈ భగవంతుడి లీలను ఎప్పుడైతే చర్చిస్తావో విస్తృత రూపంలో, అప్పుడు ఒక సాధారణ ప్రజలు కూడా, సామాన్య వ్యక్తులు కూడా ఒక్కసారిగా డైరెక్ట్గా ఈ లీలల్ని చర్చించుకొని విని చదివి అప్పుడు వారు కూడా డైరెక్ట్గా భగవంతుడి పట్ల భక్తిని వాళ్ళు కూడా పొందగలరు. భగవంతుడి పట్ల భక్తిని వాళ్ళు కూడా చేయగలరు. ఈ భక్తి మార్గాన్ని వాళ్ళు కూడా అనుసరించగలరు. దీని వలన ఈ యొక్క లాభం కోసం మీరు మళ్ళీ భాగవతాన్ని రచించాలి అని చెప్పారనమాట. దాని తర్వాత ఇప్పుడు నారదముని ఇప్పుడు థియరీ చెప్పారనమాట, ఎంత భక్తి అనేది ఇంపార్టెంట్, భక్తి ద్వారా ఎలా ఒక వ్యక్తి భక్తి మార్గంలో పురోగతి చెంది భగవంతుడిని చేరుకోగలరు అనే విషయాన్ని చెప్పిన తర్వాత నారదముని ఇప్పుడు ఆ విషయం ఎలా ఆయన స్వయంగా ఆయన జీవితంలో అనుభవించాడో, ఎలా ఆయన స్వయంగా ఆయన జీవితంలో చూశారు, ఎలా ఇప్పుడు ఆయన శుద్ధ భక్తుడయ్యాడో ఆ విషయాన్ని ఇప్పుడు చర్చిస్తానమాట. అంటే నారదముని చెప్తారు ఆయన యొక్క ముందు జన్మ గురించి. ఆయన యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎన్నో జన్మలు ఎత్తుతాము. ఆత్మ అనేది ఒక శరీరం వదిలిన తర్వాత ఇంకో శరీరాన్ని ధరించి ఇంకో జన్మని ఎత్తుతుందని. అలాగే నారదముని చెప్తారన్నమాట, నేను నా ముందు జన్మలో ఒక దాసీ పుత్రుడుగా పుట్టాను. అంటే ఒక పని మనిషి యొక్క పుత్రుడిగా, దాసి పుత్రుడిగా నేను పుట్టాను. అప్పుడు ఆ విధంగా నేను ఎలా మరి ఈ భక్తి మార్గం ద్వారా నేను ఎలా ఇప్పుడు మీరు చూస్తున్న దేవర్షి నారదముని ఎలా అయ్యాను అనే విషయాన్ని ఇప్పుడు ఆయన చెప్పబోతున్నాడు వ్యాసమునికి. అప్పుడు దాని ద్వారా వ్యాసమునికి కూడా ఒక ప్రేరణ, ఇంకా దీని యొక్క భక్తి యొక్క శక్తి అర్థమవుతుంది అని ఆయన ఒక ఆలోచనతో ఆయన సొంత ఉదాహరణే ఇక్కడ మనకి ప్రస్తుతం చేస్తున్నారు అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు ప్రస్తుతం చేస్తున్నారు, ఆయన గురించి ఆయన ఎందుకు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దానివలన మనం అర్థం చేసుకోవచ్చు భక్తి అనేది ఎంత ముఖ్యమైనదో అని, ఇంకా దానికి ఎంత శక్తి ఉంది అనేది. సో 23వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుందండి. మనం ప్రతి ఒక్క శ్లోకము పారాయణం అంటే రిసైట్ చేయకపోవచ్చు. ఇంపార్టెంట్ శ్లోకాస్ ఎలాగో రిసైట్ చేస్తాం, ఇంకా కొన్ని శ్లోకాస్ కూడా రిసైట్ చేస్తాము. కానీ ప్రతి శ్లోకం చేయడం కొంచెం ఎక్కువగా లెంతీ అయిపోతుంది అనమాట. అందుకని సో ఇక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ శ్లోకం అయితే చూసుకుందామట. 23వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనము. అహం పురాతిత భవే భవం మునే దాస్యాస్తు కస్యాశ్చన వేదవాదినాం నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూషణే ప్రావృషి నిర్వికాక్షతాం. సో ఇక్కడ చెప్తున్నారు, ఓ వ్యాసముని గారు, నేను క్రితం జన్మలో నేను ఒక దాసి పుత్రుడిగా పుట్టాను. అప్పుడు అక్కడ ఉన్న భక్తులకి, బ్రాహ్మణ భక్తులకి వాళ్ళను ఎన్నో సేవలు చేశాను. వాళ్ళకి సేవలు చేయడం ద్వారా వాళ్ళు అనుసరించే ఈ వేదాంత భక్తి శిక్షలను వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నాను. ఎప్పుడైతే వాళ్ళు 4 మాసాలు ఈ యొక్క వర్షాకాలంలో చతుర్మాసం అంటాం మనం, చతుర్మాసంలో వారు అక్కడే ఒక చోట మా ఇంటి దగ్గరే ఉన్నప్పుడు నేను వాళ్ళకి సేవ చేశాను. దాని ద్వారా నేను ఇలా శుద్ధ భక్తుడిగా, మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, ఇలా నేను మారాను అని. సో ఇది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి మన నారదు వారి ఒక్క సెంటెన్స్ అంటే ఒక్క శ్లోకంలో చెప్పేశారు, కానీ ఇప్పుడు దాన్ని విస్తృతంగా వివరిస్తారన్నమాట. ఎలా నారద ముని ఆ యొక్క సంతులు, సాధువులు, భక్తుల ద్వారా, భక్తి వేదాంతులు, వాళ్ళు వేదాంత విషయం కూడా తెలుసు, వాళ్ళకి భక్తి విషయాలు కూడా తెలుసు, భగవంతుడి విషయాలు కూడా తెలుసు. ఎలా వాళ్ళు వాటిని అనుసరించి వాళ్ళు
పాటించేవారు. వాళ్ళని సేవ చేసి వాళ్ళ ద్వారా ఎలా నారదముని భక్తుడయ్యాడు, శుద్ధ భక్తుడయ్యాడు అనే విషయాన్ని మనం ఈరోజు చూస్తాం అన్నమాట. సో అప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకం మనం రెసైట్ చేద్దామంట, బాగుంటుంది. ఇందులో నారదుని ఇప్పుడు ఆయన జీవితం గురించి చెప్తున్నాడు. అప్పుడు ఆయన మొత్తం 5 ఏళ్ళు వయస్సు అండి, అంతే. ఆయన పూర్వజన్మలో ముందు జన్మలో ఆయన ఒక 5 ఏళ్ళు వయస్సు, చిన్న బాలుడు. ఆ సమయంలో ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క స్వభావం ఎలాంటిది, ఆయన యొక్క వ్యవహారం ఎలాంటిది అనేది ఇప్పుడు మనకి చెప్తా ఉంటాడు నారదుని స్వయంగా. తేమై అపేతా కిల చాపలేర్బఖే దాంతే ధృత క్రీడంకేనువర్తిని చక్రు కృపాం యద్యపి తుల్య దర్శన శుశ్రూషమానే మునయోల్పభాషిని. ఇక్కడ ఎన్నో విషయాలు చెప్తాడు. నాకు ఎలాంటి గుణాలు ఉండేవి, నా స్వభావం ఎలాంటిది ఉండేది. ఆయన ఒక సాధారణ బాలుడి కన్నా కొంచెం స్పెషల్ అనమాట. ఆయన విశేషమైన ఒక బాలుడు అనమాట. విశేషాలు ఏంటనేవి చూద్దాం. ఒకటేంటంటే ఆయన దాంతే ధృత క్రీడాంకే. దాంతే అంటే ఆయన ఒక ఇంద్రియాల్ని నియంత్రించుకోగలిగాడు అనమాట, కంట్రోల్ చేసుకోగలిగాడు ఆయన యొక్క ఇంద్రియాల్ని. ఆ వయసులోనే ఆయనకు అంత కంట్రోల్ ఉండేదన్నమాట. అధృత క్రీడాంకే, ఆయనకి ఏమాత్రం ఈ క్రీడలు అంటే ఇలాంటి ఏవైనా గేమ్స్, ఈ క్రీడల్లో ఆయనకి ఏమాత్రం రుచి లేదు. ఎందుకంటే మామూలుగా సాధారణంగా 5 ఏళ్ల పిల్లాడు మామూలుగా ఎప్పుడు ఆడుకోవడానికి ఇష్టపడతాడు, ఎన్నో రకాల ఆటలు ఆడుతూ ఉంటాడు. కానీ ఈయనకి ఏ రకమైన ఆటల్లోనూ క్రీడల్లోనూ ఏ రుచి ఈయనకి ఇంట్రెస్ట్ లేదనమాట. అనువర్తిని అంటే ఆయన ఒబీడియంట్, ఎంతో నిజాయితీగా ఆయన ఉండేవాడు అనమాట. ఆయన ఒక స్వభావం ఇది. చక్రుహు అంటే చక్రు అంటే వీళ్ళందరూ ఈ భక్తి వేదాంతులు ఇవన్నీ ఇలాంటి గుణాలని చూసి ఆయనకి ఎంతో కృపని ప్రదానం చేశారు. ఇంకొక గుణం ఉంది ఆయనది, ఏంటంటే అల్పభాషిణి అంటే ఎవరైతే ఎక్కువగా మాట్లాడరో, తక్కువగా మాట్లాడతారు వాళ్ళని అల్పభాషిణి అంటారు. సో ఈయన అల్పభాషిణి అంటే ఎక్కువగా మామూలుగా పిల్లలు బాగా మాట్లాడుతూ ఉంటారు కదా ఒకసారి. కొంతమంది సైలెంట్గా ఉంటారు, కానీ కొంతమంది పిల్లలు మాత్రం చాలా మాట్లాడతారు, నాన్ స్టాప్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఈయన మాత్రం అల్పభాషిణి అంటే ఎక్కువగా మాట్లాడేవారు. ఏది అవసరమో, ఎంత అవసరమో అంతే మాట్లాడేవారంట. సో ఇలాంటి ఈయనకు విశేష గుణాలు ఉన్నాయి. ఇలా సాధారణ బాలులకు ఇలాంటి విశేష గుణాలు ఉండవు, కానీ ఈయన విశేష బాలుడు. ఈయన ముందు నుంచే ఇలాంటి గుణాలు ఉన్నవాడు అనమాట. సో ఇలా ఆయన ఎంతో శ్రద్ధతో వాళ్ళకి సేవ చేశాడు, వాళ్ళ దగ్గర నుంచి విన్నాడంట. సో అది ఎలా విన్నాడు, ఎలా సేవ చేశాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూస్తాం. సో దానికన్నా ముందు ఇక్కడ మన ప్రభుపాదుల వారు ఒక 2 పాయింట్స్ ఇచ్చారు, అవి చూద్దామంట. ఇప్పుడు ఇలాంటి గుణాలు ఏవైతే మనకు వర్ణించారో ఇది మనకు నారదుని ద్వారా మనకు శిక్షణ ఇస్తున్నారు. నారదుని కూడా, మరియు వ్యాసదేవుడు కూడా, మరియు ప్రభుపాదుల వారు కూడా. ఏమని అంటే ఇవి ఒక మంచి లక్షణాలు, ఒక శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు. ఇలాంటి లక్షణాలు గనక ఒక శిష్యుడికి ఉంటే అప్పుడు వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన పట్ల ఎంతో ప్రసన్నులై ఆయనకి ఎంతో కృపని ప్రసాదిస్తారు. ఎందుకంటే గురువు ప్రసన్నుడైతే అప్పుడు యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదు, భగవంతుడు ప్రసన్నుడవుతాడు. అప్పుడు వాళ్ళ కృపకి ఆయన పాత్రుడు కాగలడు. అలాంటి శిష్యుడు అలా పాత్రుడు కాగలిగితే అప్పుడు ఆయన జీవితంలో, భక్తి జీవితంలో ఎంతో ఫాస్ట్గా, ఎంతో త్వరగా పురోగతిని సాధించి ఎదిగి భగవద్ధామానికి చేరుకోగలడు అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఇలాంటి లక్షణాలు అనేవి చాలా ముఖ్యం మనం అలవర్చుకోవడానికి మనకు శిష్యులుగా. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఎలా మామూలుగా అయితే ముందు వైదిక వర్ణాశ్రమ ధర్మం పాటించినప్పుడు ముందు కాలాల్లో ఎప్పుడైతే గురుకులాలు ఉండేవో అప్పుడు అందరూ వారి యొక్క పిల్లల్ని 5 సంవత్సరాలు అలా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా అయితే మనం 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు స్కూల్కి పంపిస్తామో అలాగే అప్పుడు వాళ్ళు గురుకులాలకు పంపించేవారు. సో గురుకులాలో పంపించినప్పుడు వాళ్ళ గురువుల ఆశ్రమంలో ఉండి అక్కడ వీళ్ళు ఇవన్నీ శిక్షణ పొందేవారనమాట. ఎలా మనము బాగా వ్యవహరించాలి, ఎలా మన ఇంద్రియాలని నియంత్రించుకోవాలి, బ్రహ్మచర్యాన్ని ఎలా పాటించాలి, శాస్త్రాల్లో అన్నిట్లో వాళ్ళకి శిక్షణ ఇస్తారు, వాళ్ళు నిపుణులు అవుతారు శాస్త్రాల్లో. ఇంకా క్షత్రియుల పిల్లలైతే వాళ్ళకి శస్త్రాల్లో కూడా నేర్పిస్తారనమాట, వాళ్ళని అస్త్రశస్త్రాల్లో కూడా. సో ఇలా వాళ్ళకి శిక్షణ ఇచ్చేవారు అనమాట. అప్పుడు అందరూ సామాన్య ప్రజలు మరియు రాజు యొక్క పుత్రులు అందరూ గురుకులంకి వెళ్ళేవారు. సో ఎవరైతే బ్రాహ్మణ పుత్రులు, ఇంకా అంటే బ్రాహ్మణ లక్షణాలు ఉన్నవాళ్ళు, క్షత్రియ లక్షణాలు ఉన్నవాళ్ళు
ఎక్కువ రోజులు గురుకులంలో చదువుకునేవారంట అలా. సో ఇంకా వాళ్ళకి ఎక్కువ ట్రైనింగ్ దొరికేదనమాట ఇలా అన్ని విషయాల్లో. సో కానీ ఇప్పుడు అలాంటి ట్రైనింగ్ అనేది అంటే అలాంటి శిక్షణ అనేది మనకి లేదనమాట. వ్యవహారంలో క్యారెక్టర్, ఎలా మంచి ఒక గుణాల్ని పెంపొందించుకోవాలి మనము, ఎలాంటి స్వభావాన్ని మనం అలవరుచుకోవాలి, ఇంకా శాస్త్రాలు, వేద శాస్త్రాల గురించి, భగవంతుడి గురించి, భక్తి గురించి, ఇంకా బ్రహ్మచర్య పాలన గురించి ఇవన్నీ విషయాలు అప్పుడు నేర్పించేవారు గురుకులంలో. కానీ ఇప్పుడు అలాంటి శిక్షణ మనకి లేదు. కానీ ఇలాంటి శిక్షణ వలన ఒక మంచి పౌరులుగా సమాజంలో ఒక మంచి వ్యక్తులు తయారవుతారు. ఇది చాలా చాలా మనకి అవసరం. అందుకని మనము ఇప్పుడు అలాంటి శిక్షణ లేదు కాబట్టి మనం ఇప్పుడు భగవద్గీత బుక్స్ ద్వారా, ఈ యొక్క శాస్త్రాల ద్వారా మనం చదివి నేర్చుకోవచ్చు అన్నమాట. ఇది మనకు చాలా ముఖ్యం. ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా అంటే ప్రతి స్టెప్ బై స్టెప్ మనం చూసాం కదా. ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం స్టార్టింగ్లో 2వ అధ్యాయంలో అనుకుంటాను మనం చర్చించుకున్నాం, గుర్తుందా మీకు? భక్తిలో ఎలా మనం ఎదగొచ్చు అనే విషయాన్ని చర్చించుకున్నాం. 9 స్టేజెస్, 9 స్టేజెస్, లెవెల్స్, అంటే 9 స్టేజెస్లో ఎలా మనము శ్రద్ధ నుంచి ప్రేమ వరకు వెళ్ళగలమో ఆ విషయాన్ని మనం చర్చించుకున్నాం. అప్పుడు మనము థియరీ, ఒక సిద్ధాంతాన్ని చర్చించుకున్నాం, తత్వాన్ని చర్చించుకున్నాం. కానీ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ప్రాక్టికల్. ఒక భక్తుడి నిజ జీవితంలో ఎలా ఇవన్నీ స్టేజెస్ జరిగాయి, ఆయన ఎలా ఇవన్నీ మనము చదువుకున్నవి ఆయన నిజ జీవితంలో, నారదుని యొక్క నిజ జీవితంలో మనం చూడగలం. అందుకే అది చూడడానికి మీరు ప్రయత్నించండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తాము 25వ శ్లోకం నుంచే. కానీ ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్లో కొద్దిగా అయిపోయింది. ఇందులో ఆల్రెడీ శుశ్రూషమానే. ఇందులో ఇంకోటి ఏంటంటే ఆయన వినేవాడు. ఇలా ఎంతో శ్రద్ధగా వీళ్ళందరినీ ఇవన్నీ క్వాలిటీస్తో శ్రద్ధగా వాళ్ళని విన్నందుకు వాళ్ళ యొక్క సాంగత్యాన్ని తీసుకునేవాడు కాబట్టి వాళ్ళ కృపకి పాత్రుడయ్యాడు. అంటే ఎంతో శ్రద్ధతో ఆయన ఏం చేశాడంటే వీళ్ళని సేవ చేశాడు. ఫస్ట్ వీళ్ళ దగ్గర విన్నాడు కూడా. సో ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. అంటే మనం చెప్పుకున్నాం కదా, ఆదవ్ శ్రద్ధ, భజన క్రియ, సాధు సంఘ. ఇప్పుడు ఇవి చేశాడు ఇక్కడ ఆయన. శ్రద్ధతో ఆయన వాళ్ళకి సాధు సాంగత్యాన్ని తీసుకున్నాడు. ఆయన వాళ్ళ దగ్గర నుంచి శ్రవణాన్ని విన్నాడు. అది కూడా ఒక సేవే, శ్రవణ సేవ. అలా చేసి ఆయన వాళ్ళ యొక్క కృపకి పాత్రుడయ్యాడు. సో ఈ 3 స్టేజెస్ మనకు ఫస్ట్ శ్లోకంలో చెప్పారు. ఇది కంటిన్యూ ఉంటుంది. మనం ఏవైతే స్టేజెస్ స్టార్ట్ చేస్తాం, శ్రవణం, కీర్తనం స్టార్ట్ చేస్తాం కదండి, అది అంటే కొన్ని రోజుల తర్వాత దాన్ని వదిలేయం. లాస్ట్ స్టేజ్ వరకు మనం చేస్తూనే ఉంటాం. కాకపోతే వాటిలో ఇంకా మనకి రుచి పెరుగుతూ ఉంటుంది. ఇంకా స్వాభావికంగా మనం ఆ విషయాల్ని, మనం ఈ యొక్క కార్యాలని, భక్తి కార్యాలని ఇంకా స్వాభావికంగా ఎంతో ఇష్టపూర్వకంగా చేస్తాం అన్నమాట. సో ఇలా కంటిన్యూ చేస్తూనే ఆయన చెప్తాడు, ఒకరోజు ఉచ్చిష్టలేపాననుమోదితో ద్విజ సకృత్స్మ భుంజే తదపాస కిల్బిషః ఏవం ప్రవృత్తస్య విశుద్ధ చేతసస్ తద్ధర్మ ఏవాత్మరుచి ప్రజాయతే అని ఏమంటాడంటే, ఉచ్చిష్ట అంటే మహాప్రసాదం అంటాం కదా. అంటే వారు భోజించిన తర్వాత ఏదైతే భగవంతుడు ప్రసాద్ని ఆ సాధువులు, ఎవరైతే నలుగురు భక్తి వేదాంతస్, 5 చెప్పలేదు కానీ భక్తి వేదాంతస్ కొంతమంది ఎవరైతే వచ్చారో అక్కడికి, సో వారి యొక్క ప్రసాదాన్ని ఈయన గ్రహించారంట. వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ యొక్క పర్మిషన్తో, అనుమోదితో ద్విజ, వాళ్ళ యొక్క అనుమోదంతో, వాళ్ళ యొక్క పర్మిషన్తో ఈయన వాళ్ళ యొక్క కొంచెం ప్రసాదాన్ని భుజించేవాడు అనమాట. అలా ఒకసారి భుజించిన తర్వాత ఆయనకి ఏమైందంటే ఆ ప్రసాదం ఇంకా అవన్నీ ఏమంటారు, శ్రవణము, కీర్తనము, సేవ, ఇవన్నీ ద్వారా ఆయన యొక్క హృదయంలో ఉన్న అన్ని పాపాలు అన్నీ తొలగిపోయాయి. పాపాలన్నీ సమూలంగా నాశనం అయిపోయాయి. అంతేకాకుండా ఇంకేం జరిగిందంటే ఇలా ఆయన వాళ్ళ సేవలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో రకాల సేవలు వాళ్ళకి, ప్రసాదాన్ని అంటే వడ్డించేవాడు, అక్కడ కూర్చునేవాడు, అవన్నీ ప్లేస్ క్లీన్ చేసేవాడు, ఇంకా మీనియల్ సర్వీసెస్ అంటే సామాన్య సేవలు వాళ్ళకి హెల్ప్ చేసేవాడు అనమాట. వాళ్ళ భక్తి కార్యాల్లో వాళ్ళకి హెల్ప్ చేసేవారు, సహాయం చేసేవారు. ఆ విధంగా సేవలు చేసుకుంటూ ఇంకా శ్రవణం కూడా చేసేవాళ్ళు. వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు. ఎందుకంటే ఈ భక్తి వేదాంత స్వేలు ఈ 4 చతుర్మాసాల్లో వర్షాకాలంలో తిరగలేరు అనమాట. ఆ టైంలో జనరల్లీ సాధువులు ఎవరైతే ఉన్నారో, సన్యాసులు కానీ, వారు తిరగకుండా ఒక చోటు ఉంటారన్నమాట. ఒక చోటు ఉండి వాళ్ళు ఆ 4 నెలలు ఒకే చోట భక్తి చేసుకొని సాధన చేసుకుంటారు. అక్కడే ఉండి ప్రచారం చేస్తారు. ఏం చేసినా కానీ ఎక్కువగా ట్రావెల్ చేయరు అనమాట. పరిక్రమ చేయరు, అంటే ట్రావెలింగ్ చేయరు. దాని తర్వాత మళ్ళీ ట్రావెల్ చేస్తారు మిగతా సంవత్సరం అంతా. సో అలా అక్కడ ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి సేవలు చేసుకున్న తర్వాత
ఏమైందంటే మెల్లగా ఆయన దాంట్లో తద్ధర్మ ఏవాత్మ రుచి ప్రజాయతే. ఆయన ఫస్ట్ ఈ పాపాలన్నీ తొలగిపోవడం కాకుండా విశుద్ధ చేతన, ఆయన యొక్క చేతన కూడా, హృదయం కూడా అంత శుద్ధంగా అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే తద్ధర్మ ఏవాత్మ రుచి ప్రజాయతే. ఆయనకి వారు ఏ ధర్మాన్ని పాటిస్తున్నారో ఆ యొక్క ధర్మాన్ని వారి పట్ల ఆయనకు ఆసక్తి, రుచి పెరిగిందంట. సో ఇది మనం అనుకున్నాం కదా, ఇక్కడ మనకి ఏమేమి స్టేజెస్ జరిగిపోయాయి చూసారా. మనకి ఇక్కడ భక్తిలో భజన క్రియ తర్వాత అనర్థ నివృత్తి. ఆయన అన్నీ సమూలంగా ఆయన యొక్క అనర్థాలు, పాపాలు అన్నీ నశించిపోయి శుద్ధమైపోయిన హృదయం. అనర్థ నివృత్తి, దాని తర్వాత నిష్ఠ, ఆయన యొక్క ఆసక్తి, నిష్ఠ, రుచి, ఇవన్నీ ఆసక్తి, ఈ స్టేజెస్ అన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన యొక్క హృదయంలో వారి పట్ల ఆసక్తి, ఇంకా వాళ్ళు చెప్పే సందేశం పట్ల కూడా రుచి అనే పెరిగిందంట. రుచి ప్రజాయతే ఏవాత్మ, ఆత్మలో ఆయనకి నాలో వాటి పట్ల, వాళ్ళ పట్ల, వాళ్ళు చెప్పే సందేశాల పట్ల రుచి ఉత్పన్నమైంది. సో అందుకే మన ప్రభుపాదుల వారు అంటారు ఇక్కడ, సో ఎలాగైతే ఈ శుద్ధ భక్తి అనేది కూడా సాంగత్యం వలన మనకి త్వరగా లభిస్తుందంట. అంటే శుద్ధ భక్తులు వారి కృప అంటే ఏంటంటే, వాళ్ళకు ఎలాగైతే శుద్ధ భక్తులకి భగవంతుడి పట్ల, భగవంతుడి విషయాల పట్ల ఎలా ఆసక్తి, రుచి ఉందో ఆ రుచి, ఆసక్తి మనకు కూడా వస్తుందంట. ఇది అసలైన కృప మనకు సాంగత్యంలో, భక్తుల యొక్క సాంగత్యంలో, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో, సాధు సంఘంతో మనకు లభించేది ఈ కృప అనమాట. దీని కృప అంటాం మనం. సో ఇది ఎలాగైతే ఈ ఇన్ఫెక్షియస్ డిజీజ్, ఎలాగైతే ఇప్పుడు ఇది కరోనా ఎపిడమిక్ నడుస్తుంది. కరోనా వ్యాధి ఎలా సంక్రమిస్తుందంటే, మనం ఒక మనిషితో ఇంకో మనిషి సాంగత్యంతో వెంటనే ఈ యొక్క వ్యాధి సంక్రమిస్తుంది. అలాగే మన భక్తి కూడా, ఒకవేళ మన భక్తుల సాంగత్యం తీసుకుంటే ఓకే, అప్పుడేమవుతుందంటే ఈ శుద్ధ భక్తి కూడా అలాగే సంక్రమిస్తుంది అనమాట మనకు కూడా. సో అలా ప్రభుపాదుల వారు రాస్తున్నారు ఇక్కడ. అందుకనే ఎప్పుడైనా సరే ఇలాంటి మనం చేయాలన్నమాట. శ్రవణము, కీర్తనము, సేవలు మనకి ఎప్పుడైతే అవసరం వస్తుందో చేయగలుగుతామో. ఇంకా ప్లస్ ఇక్కడ ఈరోజు మనం చూసినది ఇంకో విషయం ఏంటంటే ఉచ్చిష్ట లేప అని, ఇక్కడ ఉచ్చిష్టాన్ని తీసుకున్నాడు కదా. అలా మనం కూడా ఎప్పుడైనా శుద్ధ భక్తుల యొక్క ఉచ్చిష్ట మనం కూడా తీసుకోవచ్చు. ప్రభుపాదులు అన్నారు, ఒకవేళ వాళ్ళ పర్మిషన్ అడగకుండా కూడా వాళ్ళ ఉచ్చిష్టం మనం తినొచ్చు. ఇక్కడ మన నారదముని వారు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళ యొక్క అనుమోదంతో ఆయన తీసుకున్నాడు. కానీ ప్రభుపాదులు అన్నారు, అనుమోదం లేకున్నా కానీ మీకు ఒకవేళ దొరికితే ఎక్కడి నుంచైనా అంటే మన లభ్యమైతే మహాప్రసాదాన్ని ఉచ్చిష్టని ఎవరైతే శుద్ధ భక్తులు ఉచ్చిస్తుందో అది మనం తినొచ్చు, స్వీకరించవచ్చు. దానివల్ల మనకి ఎంతో, మన భక్తిలో ఎంతో పురోగతి మనము చెందగలము. ఇప్పుడు చూసాం కదా ఉదాహరణ, మనం నారదుని యొక్క ఆయన యొక్క స్వయంగా ఆయన యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా నెక్స్ట్ స్టేజెస్ భావ, ప్రేమ, రతి ఇంకా ఉత్పన్నమవుతుందన్నమాట. అదే నెక్స్ట్. తత్రాన్వహం కృష్ణ కథా ప్రగాయతాం అనుగ్రహేణా శృణవన్ మనోహరాః తాశ్రద్ధయా మేను పదం విశృణ్వతః ప్రియశ్రవస్యంగమమాభవద్రుచిః. తో ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, ఇలా ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో విని ఆయన యొక్క ఆసక్తి పెరిగిపోయింది. రతి, భావ అనేది కూడా ఆయన యొక్క హృదయంలో ప్రకటించిందంట. భగవంతుడి కథ పట్ల ఆయన ఆసక్తి పెరిగి ఆ భగవంతుడి కథ విని ఆయన యొక్క హృదయంలో భగవంతుడి పట్ల భావన, ప్రేమ అనేది జాగృతం అన్నమాట. సో ఇలా కృష్ణ కథా ప్రగాయతాం. సో కృష్ణ కథ వింటే ఎంత మనము మన భక్తిలో పురోగతి చెందొచ్చో ఇక్కడ నుంచి మనం తెలుసుకుంటున్నాము. అందుకనే మనం ఎప్పుడైనా సరే, ఎప్పుడు మనకు ఇలాంటి అవసరం వచ్చినా కానీ మనం ఉపయోగించుకోవాలన్నమాట. కృష్ణుడి గురించి, ఆయన భక్తుల గురించి మనం వినడం, ఈ జస్ట్ ఈ కథ, కృష్ణ కథ విని మనం ఏం చేయనవసరం లేదండి. చాలా సింపుల్, చాలా ఈజీ భక్తి. జస్ట్ మనం కృష్ణ కథ వినేసే మనం ఎన్నో పాపాల నుంచి ముక్తులం కావచ్చు, మన హృదయాన్ని శుద్ధపరచుకోవచ్చు. ఎన్ని లాభాలు ఉన్నాయో భక్తిలో, ఎంతో ఫాస్ట్గా పురోగతి చెందొచ్చు. ఇంకా చిన్న చిన్న సేవలు వీలైనంత పాటు చేసుకొని, ఇలా ఎలా అయితే ఇప్పుడు మన నారదుని చూశారు కదా, ఎంత ఫాస్ట్గా పురోగతి చెందారు. ఆయన చాలా సిన్సియర్, ఎంత నిజాయితీగా చేశారు భక్తి, శ్రద్ధగా. సో అంత ఫాస్ట్గా మనము మన భక్తిలో పురోగతి చెందొచ్చు. సో 27 శ్లోకంలో మనం చూస్తాము. అందుకనే
సో ఇలా ఆయన నారదుని చెప్తున్నాను అనమాట. తస్మింస్తదాలబ్ధరుచేర్మహామతే ప్రియశ్రవస్య అస్కలితామతిర్మమ యయాహమేతదసత్స్వమాయయా పశ్యే మయి బ్రహ్మణి కల్పితం పరే. సో ఇలా ఆయన వాళ్ళ సేవ చేస్తూ వాళ్ళ దగ్గర కృష్ణ కథ వింటూ ఇంకా మెల్లిగా ఏం జరిగిందంటే ఆయనకి భగవంతుడి పట్ల ఎంతో దృఢంగా ఎంతో ఆసక్తి రతి భావన అన్నీ పెరుగుతూ పోయాయి. ఆయనకి ఎంత రుచి అనిపించిందంటే కృష్ణ కథ వినాలి అని ఎంతో దృఢ నిశ్చయంతో వినేవాడంట. దీని ద్వారా ఆయనకున్న అజ్ఞానం అంతా దూరం అయిపోయి ఆయన యొక్క కృష్ణుడిని అర్థం చేసుకోగలుగుతున్నాడు. నేను ఆత్మని అని జస్ట్ విని ఈ సాక్షాత్కారం అయిపోయింది దానికి. నేను ఆత్మని, ఈ శరీరాన్ని కాదు. మనకు తెలుసు, కానీ మనకి ఇంకా అంత ఆ లెవెల్లో సాక్షాత్కారం అవ్వలేదండి. మనకు ఇప్పుడు తత్వం గురించి మనం చర్చించుకుంటున్నాము. మళ్ళీ మనకు దాని యొక్క సిద్ధాంతం మనకు తెలుసు, మనం ఆత్మ శరీరం కాదు అని. కానీ ఇంకా మనకు అది మొత్తంగా పూర్ణ రూపంగా సాక్షాత్కారం అవ్వలేదు. కానీ ఇక్కడ ఇలా భక్తి చేసుకొని నారదుని అంటున్నాడు, నాకు మొత్తం సాక్షాత్కారం అయిపోయింది, నేను ఆత్మనని నేను చూసుకోగలిగాను, నేను ఆత్మని. ఇంకా భగవంతుడు కూడా ఎలాగైతే ఆయన కూడా ఆధ్యాత్మికమైన శరీరం అనేది మనది, ఆత్మ భగవంతుడి యొక్క శరీరం రెండు ఆధ్యాత్మికం, ఈ భౌతికం కాదు అనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను నేను అని చెప్తున్నారన్నమాట. ఇవన్నీ ఎలా జరిగాయి? భగవంతుడి యొక్క కథను శ్రవణం చేస్తూ భక్తుల సాంగత్యంలో మరియు ఆ శుద్ధ భక్తులకి సేవ చేస్తూ సో ఇలా మనకి ప్రభుపాదుల వారు కూడా ఉదాహరణ ఇస్తున్నారంట. అలా మనం కూడా మన యొక్క శరీరాన్ని భగవంతుడి సేవలో వినియోగించుకోవాలన్నమాట. మన యొక్క వివిధ అంగాలతో మనం వివిధ సేవలు భగవంతుడికి చేయవచ్చు. ఎలా చేయవచ్చు అనేది మనము అంబరీష్ మహారాజ్ యొక్క ఉదాహరణని చర్చించుకున్నాం భగవద్గీతలో. మళ్ళీ ఆయన కథని మనం చర్చించుకుంటాం భాగవతంలో ముందు, అప్పుడు చూద్దామంట. సో ఇక్కడ అందుకే మనకు ప్రభుపాదుల వారు అన్నారన్నమాట, రకరకాలుగా మన యొక్క చేతుల్ని, కాళ్ళని, కళ్ళని, అన్ని అవయవాలని మనం భగవంతుడి సేవలో ఉపయోగించుకోవచ్చు. అలాగే మన యొక్క ఈ స్థూల శరీరాన్ని ఎలాగో భగవంతుడి సేవలో ఉపయోగించవచ్చు. ఇది ఇంకొకటి ఏంటంటే మన సూక్ష్మ శరీరమైన మనస్సుని, మన బుద్ధిని కూడా, మన అహంకారాన్ని కూడా తగ్గించుకోవాలంటే మనం భగవంతుడి యొక్క కథల్ని శ్రవణం చేస్తే అప్పుడు దాని ద్వారా మనం మన యొక్క మనస్సుని కూడా భగవంతుడి సేవలో పెడతామంట. అంతే కదండి. ఇప్పుడు మనం భగవంతుడి యొక్క కథని శ్రవణం చేయలేదనుకోండి, మరి ఏం చేస్తాం? మీరు మామూలుగా ఆలోచించండి. నేను ఒకవేళ భగవంతుడి ఇప్పుడు కథను మనం చర్చించుకుంటున్నాం, భాగవతాన్ని చర్చించుకుంటున్నాం. ఒకవేళ మనం భాగవతం క్లాస్లో కానీ భాగవతం చర్చించుకోలేదు, లేకపోతే మీరు భగవద్గీత భాగవతం చదవట్లేదు అనుకోండి, ఏ కథ వినట్లేదు అనుకోండి, సాధారణంగా మీరు ఉన్నప్పుడు ఇంట్లో మీరే పని చేస్తున్నారు అనుకోండి, ఎన్నిసార్లు మనం భగవంతుడిని చింతించగలుగుతాం? ఎన్నిసార్లు మనం భగవంతుడిని గురించి ఆలోచించగలుగుతాం అంటే సహజంగా స్వాభావికంగా చాలా తక్కువ అండి. కొంతమంది మాత్రమే చేయగలుగుతారు, కొన్నిసార్లు మాత్రమే చేయగలుగుతారు. ప్రతిసారి ప్రతి సందర్భంలో మనం భగవంతుడి చింతనతో ఉండడం అనేది మన యొక్క బద్ధజీవులకి చాలా కష్టం. అందుకే మనము నియమిత రూపంలో ప్రతిరోజు మనకు ప్రభుపాదుల వారు చెప్పారు. అందుకనే మీరు రెండు గంటలు మీరు మన హరే కృష్ణ మామంతో జపాన్ని చేయండి. ఆ విధంగా మనకు ట్రైనింగ్ అనమాట, మన మైండ్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు మా భాగవతం డైలీ నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు భాగవతాన్ని శ్రవణం చేయండి. ఎందుకు అంటే ఇలా ఇప్పుడు మనం ఉన్న అవస్థకి ఏంటంటే మనకు అంత స్వాభావికంగా అంత రుచి అంత ఆసక్తి లేదు, కానీ మనము మెల్లిమెల్లిగా ఆసక్తిని పెంచుకోవాలన్నమాట. అది మనం భక్తిలో పురోగతి చెందుతున్న దానికి అదొక సాక్ష్యం. ఎలా మనం తెలుసుకోవాలి? మనకు మనమే ఎలా తెలుసుకోవడంకి నేను భక్తిలో నేను పురోగతి చెందుతున్నానా లేదా ఆ విషయాన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎలా నారదుని చెప్తున్నాడు, ముందు శ్రద్ధతో వింటున్నాడు, కానీ ఇప్పుడు ఆయనకు రుచి ఆసక్తి భావం అనేది కూడా ఆయన యొక్క హృదయంలో ప్రకటించింది అనమాట. ఇది హై స్టేజ్కి వెళ్ళిపోతున్నారు అనమాట. సో దీని తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని 28వ శ్లోకంలో చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకా స్టేజ్ వచ్చేసి ప్రేమ, ఆ స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోతారనమాట. ఎలా జరిగింది? ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇత్తం శరత్ ప్రావృషికావృతు హరేర్ వృషృణ్వతో మేను సవం యశోమలం సంకీర్త్యమానం మునిభిర్మహాత్మభిర్ భక్తి ప్రవృత్తాత్మరజస్తమోపహ. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారు. ఈ శరత్ మన శరత్ ఋతువు ఇంకా వర్ష ఋతువు, ఈ రెండు ఋతువుల్లో అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు భక్తి వేదాంతాలు వాళ్ళని నేను సేవ చేసుకుంటూ వాళ్ళ యొక్క ముఖాల నుంచి నేను నిత్యం పొద్దు నుంచి రాత్రి వరకు నేను వింటూ ఉండేవాడిని కృష్ణ కథని. అప్పుడు ఏం జరిగింది? అలా భగవంతుడి యొక్క కథల్ని హరేర్ విశృణ్వతో, హరి యొక్క కథని సంకీర్తయామ,
మొత్తం ప్రతిరోజు ఇలా వినేసరికి అప్పుడు ఏమైందంటే నా యొక్క హృదయంలో భక్తి ప్రవృత్తాత్మ, భక్తి అనేది పొంగి పొరులుతుందంట ఆయన హృదయంలో ఒకసారి. ఆ భక్తి ఎప్పుడైతే ఆల్రెడీ జాగృతమైపోయింది భక్తి, ఇప్పుడు అది ఫ్లో అవుతుంది. ఎలాగైతే నది ప్రవహిస్తుందో అలా ఆయన యొక్క హృదయంలో భక్తి ప్రవహిస్తుందంట. అలా భక్తి ప్రవహిస్తూ ఏముంది, ఆయన యొక్క హృదయంలో ఉన్న ఏమైందంటే ఆయన యొక్క హృదయంలో ఉన్న రజ తమో అనేవి సమూలంగా నాశనం అయిపోయాయి అనమాట. సమూలం మాయమైపోయాయి. ఇంకా రజోగుణం తమోగుణం అని లేకుండా అయిపోయాయి అనమాట. అంతే కదండి. మామూలుగా ప్రతి ఒక్కరికి చెప్పాం కదా, 3 గుణాలతో ప్రభావితం అవుతారు. ఈ బ్రాహ్మణులు సత్వగుణం చేత ఎక్కువగా ప్రభావితం అవుతారు. కానీ వారికి కూడా కొద్దిగా రజోగుణము తమోగుణం అనేది ఉంటుందండి. వారికి కూడా ఉంటుంది. అంటే మేజర్గా ఎక్కువగా సత్వగుణం చేత ప్రభావితమై ఉంటారు. కానీ రజోగుణం తమోగుణం అనేది ఎక్కడో అక్కడ మూలం ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు అది బయటకు వస్తుంది. అందుకని ఇక్కడ నారదుని గారు చెప్పేది అంటే ఆ రజోగుణము తమోగుణం ఉపాహ అంటే అంటే మొత్తం మాయమైపోయిందంట ఈ యొక్క భక్తి ప్రవాహం వలన హృదయం లోపల. సో ఎలా జరుగుతుందనేది మనం ఇలా నేర్చుకుంటున్నాం. ఇది ఎలా జరిగింది? కంటిన్యూస్లీ విశృణ్వత, నిరంతరము వినడం. ఓకే, యువర్ ఇంటర్నెట్ సిగ్నల్ మే బీ వీక్. లేదండి, నా సిగ్నల్ బాగానే ఉంది. మిగతా వారికి ఏమైనా వీక్ అనిపిస్తుందా అండి సిగ్నల్? నా వైపు నుంచి అయితే సిగ్నల్ స్ట్రాంగ్గానే ఉంది, నేను చూశాను ఇప్పుడే. సో మనం కంటిన్యూ చేద్దాం. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు అనుకుంటా. నో, ఇట్స్ గుడ్. నా సైడ్ నుంచి బాగానే ఉందండి, చూసాను సిగ్నల్ బాగుంది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట మనము. సో ఎలా అప్పుడు ఆ స్టేజ్, హయ్యెస్ట్ స్టేజ్ వరకు అంటే రజోగుణం తమోగుణం మొత్తం సమూలంగా వెళ్ళిపోయింది. అంటే శుద్ధ సత్వం. దీన్ని విశుద్ధ సత్వం కానీ శుద్ధ సత్వం అంటే ఇక వాసుదేవ సత్వం అంటారు అనమాట. ఇది శుద్ధ భక్తులు ఆ స్టేజ్కి చేరుకోగలుగుతారు. ఇప్పుడు ఇలా చేరుకున్నాడు అనమాట ఈయన. సో దీని ద్వారా ఇది ఎలా జరిగింది? తస్యైవం మేనురుక్తస్య ప్రశ్రితస్య హతైన సహ శ్రద్ధాధనస్య బాలస్య దాంతాస్యానుచరస్య చ. ఈ విధంగా ఆయన ఎంతో వారి యొక్క సాధువులు, ఆ గురువులు, వాళ్ళ యొక్క భక్తి వేదాంతుల పట్ల ఆయనకు ఎంతో ఆసక్తి వాళ్ళ పట్ల పెరిగిపోయింది. ఇంకా ఆయన యొక్క స్వభావం కూడా ఎంతో, శుద్ధ భక్తుల స్వభావం ఎలా ఉంటుందో అలా అయిపోయింది. అన్ని పాపాలు తొలగిపోయాయి. ఇంకా ఆయన హృదయంలో భగవంతుడి పట్ల ఎంతో శ్రద్ధ అనేది ఎంతో ఫుల్ 100% అయిపోయింది అనమాట. మామూలుగా ఏంటంటే ఆదౌ శ్రద్ధ అంటే కొంచెం శ్రద్ధతో మనం భక్తి స్టార్ట్ చేయొచ్చు. మనం స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా శ్రద్ధ కావాలండి. 0 శ్రద్ధ అయితే కష్టం భక్తి స్టార్ట్ చేయడం. కొద్దిగా శ్రద్ధ అనేది కావాలి. అందుకని ఎవరికైతే కొద్దిగా శ్రద్ధ అయినా ఉందో భగవంతుడి మీద భక్తి మార్గాన్ని మనం ఆరంభించవచ్చు. అలా మెల్లిగా మన శ్రద్ధ పెరుగుతూ ఉంటుందంట. ఇది కూడా ఒక పారామీటర్. అంటే ఇది కూడా ఒక దీని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట, మనం భక్తిలో పురోగతి చెందుతున్నామా లేదా అనేది. మన యొక్క శ్రద్ధ పెరుగుతూ ఉందంట. ఇప్పుడు ఇక శుద్ధ భక్తులు అంటే 100% శ్రద్ధ అనమాట. 100% ఫుల్ అయిపోయింది శ్రద్ధ. సో ఈయనకి ఆ శ్రద్ధ ఫుల్ ఇప్పుడు 100% శ్రద్ధ అయిపోయింది. మొత్తం దృఢంగా ఆయన యొక్క హృదయంలో భగవంతుడి పట్ల శ్రద్ధ అనేది పాతుకుపోయింది. ఇంకా నా యొక్క ఇంద్రియాలు అన్నీ నా యొక్క వశంలో ఉన్నాయంటే నేను నిగ్రహించుకోగలిగాను. ఇంకా మొత్తం నా శరీరము, నా మనస్సు అంతా నా అధీనంలో ఉంది. అది మొత్తం నేను భగవంతుడి పట్ల కేంద్రీకరించి సేవలో నియుక్తం చేయగలిగాను అని ఇక్కడ నారదుని చెప్తూ ఉంటాడు. అంత హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయారనమాట ఆయన. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారండి. ఇంకా టైం అయిపోయింది వాళ్ళది. అంటే భక్తి వేదాంతులు ఇంకా చతుర్మాసం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరుతున్నారన్నమాట. జ్ఞానం గుహ్యతమం యత్తత్ సాక్షాత్ భగవతోదితం అన్వోవచన్ గమిష్యంతః కృపయా దీనవత్సలః. సో ఆయన ఏంటంటే వాళ్ళు చాలా కృపామయులు అనమాట అందరికీ. సో వారు నా పట్ల కూడా ఎంతో కృప తెలిసి నాకెంతో జ్ఞానం గుహ్యతమం, ఎంతో గుహ్యమైన జ్ఞానం. మనము భగవద్గీతలో ఒక చాప్టర్ వస్తుందండి, మనం తర్వాత చూస్తాము. అన్నిటికన్నా గుహ్యమైన జ్ఞానం ఏంటంటే భక్తి. భగవంతుడి పట్ల మనం ఎలా భక్తి చేసుకోవాలి, ఇదే గుహ్యతమ జ్ఞానం. అది అందరికీ సామాన్యులకు అర్థం కాదు. ఎవరైతే శ్రద్ధ ఉందో భగవంతుడి పట్ల వారికి అర్థమవుతుంది అనమాట. సో అందుకే ఆయన చూసుకొని వీళ్ళకి ఆ నారదుని యొక్క బాలుడి రూపంలో ఉన్నా కానీ, చిన్న బాబాయినా కానీ వాళ్ళు అర్థం చేసుకొని ఈయన ఒక మంచి భక్తుడు అవుతున్నాడు అనేసి ఆయన ఎంతో వాళ్ళ కృప ఇచ్చేసి వాళ్ళకి భగవంతుడి యొక్క భక్తి తత్వాలన్నీ వాళ్ళకి నారదునికి బోధించారంట. బోధించేసి ఇంకక్కడి నుంచి మెల్లిగా బయలుదేరారనమాట.
येनैवाहं भगवतो वासुदेवस्य वेदसः మయానుభావం అవిదం ఏన గచ్చంతి తత్పదం. సో వారు ఏం చేశారంటే అక్కడ నుంచి మనకి ఈ వాసుదేవస్య వేదసః, సో భగవంతుడు వాసుదేవుని గురించి వారు ఈ యొక్క జ్ఞానాన్ని వాళ్ళకు ఇచ్చారన్నమాట. దాని ద్వారా ఆయన అర్థం చేసుకున్నాడంట, ఓ వాసుదేవుడే ఈ యొక్క సృష్టికి కర్త, పాలనకర్త, ప్రళయ సంహారకర్త, అన్నీ చేసేది భగవంతుడే అని ఆయన భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఆయన తెలుసుకున్నాడంట. భగవంతుడి యొక్క కార్యాల గురించి ఆయన అర్థమైపోయిందనమాట సాక్షాత్కారంగా. అప్పుడు దాని తర్వాత ఆయన అనుకున్నాడనమాట, ఇవి ఇంకా వాళ్ళు చెప్పారనమాట, ఇవన్నీ నువ్వు తెలుసుకొని మేము చెప్పినవన్నీ నువ్వు పాటించావనుకో, ఇలాగే నువ్వు భగవంతుడి ధామానికి చేరుకోగలవు, భగవంతుడిని దర్శించుకోగలవు అని ఆ భక్తి వేదాంతులు నారదమునికి చెప్పారంట. చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ సమయం అయిపోయిందండి, ఇంకా నెక్స్ట్ ప్రచారానికి వేరే ఎక్కడ చోటు వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయారు. సో ఇక్కడ మన ప్రభుపాద ద్వారా అంటారు, ఇప్పుడు మీరు చూశారు కదా నారదముని ఎలా భక్తిలో పురోగతి చెందాడో, ఇలాగే మీరందరూ మనమందరం కూడా ఇలాగే భక్తిలో పురోగతి చెందాలి అంటే అప్పుడు మనము మెల్లిగా ఇలాంటి పదచిహ్నాల్లో, అంటే ఇలాంటి శుద్ధ భక్తులైన నారదముని పదచిహ్నాల్లో మనం కూడా అనుసరించి మన భక్తి పదంలో ముందుకు వెళ్ళాలి అని ఇక్కడ మన ప్రభుపాద గారు చెప్తున్నారు అనమాట. మనం మెయిన్గా ఏంటంటే మనము ఈ శుద్ధ భక్తుల యొక్క చరిత్ర ద్వారా మనం ఎలా చేసుకోవాలి మన జీవితంలో అనే విషయాన్ని నేర్చుకుంటామండి. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, ఇప్పుడు నారదముని ఇంకా ఇక్కడే ముగిస్తాడండి, ఇంకా చెప్పరు డీటెయిల్స్. సో ఇక్కడ నెక్స్ట్ చెప్పేస్తాడు మన వ్యాసదేవుల వరకు. చూడు వ్యాసదేవ అంటే ఆయన చెప్తున్నారు అనమాట, ఇప్పుడు అందుకే నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఇలాంటి కార్యాన్ని చేయాలి, ఎంతో ముఖ్యం ఈ భక్తి గురించి రాయడం అనే విషయాన్ని ఇప్పుడు చెప్తారనమాట. ఏతత్ సంశుచితం బ్రహ్మం తాపత్రయ చికిత్సితం యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మని భావితం. సో భగవంతుడి యొక్క అన్ని లీలల్ని నువ్వు విస్తృతంగా చర్చించావనుకో, దీని ద్వారా జనాలకున్న ఎన్ని కష్టాలు, ప్రజలకున్న అన్ని కష్టాలు ఎవరైతే వింటారో వాళ్ళు అన్ని తాపత్రయాల నుంచి అన్నిటి నుంచి ముక్తి చెందుతారు. తాపత్రయ చికిత్సం, ఇది చికిత్స. ఎంతోమంది బాధపడుతున్నారు ఎన్ని తాపత్రయాలతో, వాటికి చికిత్స ఏంటంటే భగవంతుడి యొక్క ఈశ్వరే భగవతీ కర్మ, భగవంతుడి యొక్క కర్మలను మనం చర్చించుకోవడం, వినడం. అందుకనే నువ్వు రచించు వీటిని. ఇదే మనకు అందరూ సంశుచితం బ్రహ్మంస్ అంటే ఎవరైతే అన్ని శాస్త్రాలు వేదాల్లో పండితులు వాళ్ళు ఇలాగే సూచించారు. సో ఇదే మనం వింటూ ఉంటామండి భాగవతంలో. ఇంకా స్టార్టింగ్లో ఎక్కువ వింటాం, ఎందుకంటే తర్వాత మనం ఇంకా లీలల్లోకి ఇంకా వెళ్తూ ఉంటాం, మెల్లమెల్లగా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కదా. సో అలాగే మనము ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకే నువ్వు ఇప్పుడు పర్టికులర్గా అండి నేను చెప్పాను కదా, భాగవతం అనేది ఇక్కడ నారదముని వ్యాసదేవుడి వారికి ఒక సామాన్య ప్రజలకు కూడా వాళ్ళను కూడా భక్తి మార్గంలో తీసుకురావడానికి రాయమంటున్నారు, రచించమంటారు. అందుకని వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు నారదముని ఒక సజెషన్ ఇస్తున్నారు అన్నమాట, అడ్వైస్. వాళ్ళొక సూచిస్తున్నారు, వ్యాసదేవుడు నువ్వు ఏం చేస్తావంటే, ఇప్పుడు చాలామంది ఎన్నో కర్మల కార్యాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు వారికి అన్నావు అనుకో, నువ్వు అన్నీ మీరు కర్మలు అన్నీ త్యాగం చేసేయండి. ఎందుకంటే మనం ధర్మార్థ కామమోక్షాల్లో ఏమవుతుందంటే అప్పటి వరకు వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు అన్నీ త్యాగం చేసేసుకొని అన్ని కర్మలు త్యాగం చేసుకొని పూర్ణరూపంగా వాళ్ళు సన్యాసం కానీ వైరాగ్యం కానీ స్వీకరించి ఆ భగవంతుడి భక్తిని చేసుకుంటారు అలా అన్నమాట. కానీ ఇప్పుడు ఇక్కడ మన నారదుని సజెస్ట్ చేసే మెథడ్ ఏంటంటే, భక్తి యోగం అనేది అంతవరకు కాకుండా సామాన్య ప్రజలు వాళ్ళ యొక్క కర్మలు కార్యాలు చేసుకుంటూనే, ఇప్పుడు ఆ కర్మలు చేయడం వల్లనే కదా వాళ్ళు కర్మ బందీ అయిపోతున్నారు ఈ యొక్క భౌతిక జగతంలో, భౌతిక ప్రపంచంలో. మీరేం చేస్తారంటే దాన్ని ఎలాగైతే కర్మల వల్ల వాళ్ళు ఈ కర్మబంధనాల్లో చిక్కుకుంటున్నారో, మీరు అదే కర్మల ద్వారా ఈ కర్మబంధాల నుంచి వాళ్ళు బయటపడే మార్గాన్ని మీరు భక్తి ద్వారా వారికి చెప్పండి. అప్పుడు వారు ఏం చేస్తారంటే వాళ్ళ కర్మలు వాళ్ళు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి కర్మలు చేస్తున్నారు వాటిని భక్తితో భగవంతుడి సంతృప్తి కోసం, లేకపోతే భగవంతుడి సేవలో అవే కర్మల్ని వాళ్ళు చేస్తే వాళ్ళు ఎలా భగవంతు ధామానికి చేరుకోగలరు, ఈ కర్మ బంధనాల నుంచి ముక్తులవగలరు అనే దాన్ని మీరు విస్తృత రూపంగా వర్ణించారనుకోండి, అప్పుడు సామాన్య ప్రజలు కూడా ఈ భక్తి చేసుకొని భగవంతుడిని చేరుకోగలరు అనే పంచరాత్రిక విధిని, అంటే ఇక్కడ మరియు భక్తి మార్గాన్ని, నిష్కామ కర్మయోగని మనం ఏదైతే భగవద్గీతలో చర్చించుకున్నామో దానిని ఇక్కడ నువ్వు విస్తృత రూపంలో చర్చించు అని వ్యాసదేవుడు గారు చెప్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ
ఇదే శ్లోకంలో ఎలాగైతే ఏ కర్మల ద్వారా వాళ్ళు బందీలు అవుతున్నారో అలాగే ఆ కర్మల్లో కొంచెం మార్పు చేసి, ఆ మార్పు ఏంటనేదంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కోసం చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇంద్రియ తృప్తి కోసం, అది ఇప్పుడు వాళ్ళు భగవంతుడి సంతృప్తి కోసం చేస్తారు అంతే. అప్పుడు వాళ్ళ కర్మల నుంచి ముక్తులైపోతారు అనమాట. సో ఎలాగైతే పాల ద్వారా ముందు కూడా ఒకసారి ఉదాహరణ చూసుకున్నాం. ప్రభుపాద ద్వారా అక్కడక్కడ ఇస్తారు ఈ ఉదాహరణ, చాలా మంచి ఉదాహరణ. సో పాల ద్వారా ఎక్కువ పాలు తాగితే కొంతమందికి అవుతుందండి, వాళ్ళకి అది విరోచనాలకి దారితీస్తుంది అనమాట. అప్పుడు ఆ విరోచనాలకి విరుగుడు ఏంటంటే మనం పెరుగు తినడం అదనమాట. ఇది మనం ఇంట్లో కూడా చూస్తుంటాం కదా, ఇలాగే మనం ట్రీట్ చేసుకుంటుంటాం, చికిత్స చేసుకుంటుంటాం. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే మనం ఈ కర్మలు మన భగవంతుడి కోసం చేస్తే ఆ కర్మలు మారిపోతాయంట. అవి ఇంకా మనకు భౌతిక బంధనాలకు కారణం కావన్నమాట. ఎలాగైతే ఒక ఒక ఐరన్ రాడ్ తీసుకొని మనము ఐరన్ రాడ్ని మనము ఒకవేళ అగ్గిలో మంటల్లో పెట్టామనుకోండి, చాలాసేపటి వరకు మంటల్లో పెట్టామనుకో, వేడి చేసాము, చాలాసేపు మంటల్లో అది వేడికి అది కూడా ఐరన్ రాడ్ కూడా ఆ అగ్గి యొక్క లక్షణాలని ప్రదర్శిస్తుంది. మీరు అలా చాలాసేపు పెట్టిన తర్వాత అది కూడా ఎర్రగా అయిపోతుంది అనమాట, కాలిపోతుంది. అప్పుడు మీరు దాన్ని స్పర్శించారనుకోండి, ఆ ఐరన్ రాడ్ కూడా మీకు మంట, ఒక అగ్ని ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అలాగే మీకు చేయి కాలిపోతుంది అనమాట. అలాగే మన కర్మలు, ఇదే సీక్రెట్ అనమాట. మన కర్మల్ని కూడా ఎలాగే భగవంతుడికి భక్తుల ద్వారా జోడిస్తామో ఆ కర్మల్ని, అప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా ఆ కర్మల ద్వారానే మనం భగవంతుడిని చేరుకోగలము. అవి దాని ద్వారానే. సో అదే ఇక్కడ మనకి నారదముని వ్యాసదేవుడికి సూచిస్తున్నాడు అనమాట. నువ్వు చేస్తే మనకి అందరి సామాన్య ప్రజలకి లాభము అని చెప్తున్నారనమాట. సో ఇదే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తారనమాట, మెయిన్ విషయము. దీన్నే భక్తి యోగం అంటారని కూడా చెప్పుకుంటారనమాట. సో ఇదే విషయము మనకి 34వ శ్లోకంలో నేను ఏవైతే విస్తృతంగా వర్ణించానో అదే విషయాన్ని 35వ శ్లోకంలో ఉన్న అదే నేను చూసి ఒకే విధంగా చెప్పానమాట. దీన్నే మనము ఎలాగైతే భగవంతుడి కోసం కర్మలు చేస్తామని దాన్ని భక్తి యోగం, భక్తి యోగ సమన్వితం అని అంటారని ఇక్కడ నారదుని వారు వ్యాసదేవుడికి చెప్తున్నారు అనమాట 35వ నంబర్ శ్లోకంలో. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నాము, ఈ విధంగా ఎవరైతే మన వాళ్ళ పనులు చేసుకుంటూనే భగవంతుడిని అనుధ్యానం చేసుకుంటే సరిపోతుంది. అదే చెప్తున్నాను, కుర్వాణ యత్ర కర్మాణి భగవచ్చిక్షయా సకృత్ గృణంతి గుణనామాని కృష్ణస్యానుస్మరంతి చ. అంటే నువ్వు కుర్వాణ యత్ర కర్మాణి, నీ ఏ కర్మలు చేసుకుంటావో చేసుకుంటూ భగవంతుడిని నువ్వు భగవంతుడి యొక్క పట్ల ధ్యానం చేస్తూ ఆయనకు గుణనామాన్ని కృష్ణస్యానుస్మరంతి చ, కృష్ణుని స్మరించుకో. ఇంతే, చాలా సింపుల్. ఇలా చేసుకుంటూ మనం భక్తి చేసుకోవచ్చు. సో అందుకే భగవంతుడు భగవద్గీతలో అర్జునుడికి అన్నాడు, ఏమన్నాడు అర్జునుడికి? నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు యుద్ధం చెయ్యి, కానీ యుద్ధం చేస్తూ కూడా నా కోసం యుద్ధం చెయ్యి, నన్ను ధ్యానించి నువ్వు యుద్ధం చేయి. మా అనుస్మర యుద్ధచ అన్నారు. ఇది స్టేట్మెంట్, మాం అనుస్మర యుద్ధచ. అంటే ఒకవేళ ఒక వ్యక్తి భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ఒకవేళ యుద్ధం చేయగలిగితే, మనం యుద్ధం కన్నా చేసే పనులన్నీ ఇంకా ఈజీ కదండి. ఒక విధంగా చెప్పాలంటే యుద్ధం అంటే మీకు తెలుసు కదా, ఒక్క క్షణం మీరు ఏకాగ్రతను కోల్పోయారనుకోండి, ఇంకా మీ ప్రాణాలే పోతాయి. అవునా? మనం చేసే పనుల్లో ఈజీగా మనం భగవంతుడిని ధ్యానించుకోవచ్చు. చాలామంది నాకు గుర్తు, కొంతమంది డివోటీస్ నాకు తెలుసు, వారు ఏం చేస్తారంటే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటేనే లెక్చర్ ఆన్ చేస్తారన్నమాట. లెక్చర్ వింటూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటారు, ఇంకా ఇంట్లో ఎన్నో పనులు చేసుకుంటూ ఒక సైడ్ నుంచి లెక్చర్ కూడా వింటూ ఉంటారు, లేకపోతే కీర్తన కూడా వింటూ ఉంటారు, కీర్తన నడుస్తూ ఉంటుంది, వాళ్ళు ఇంకా పనులు చేసుకుంటూ ఉంటారు. అలా కొంతమంది బిజినెస్లో కూడా నేను చూశాను, షాప్లో పెట్టేసుకుంటారు లెక్చర్ కానీ కీర్తన కానీ నడుస్తూ ఉంటుంది, అలా వాళ్ళ పనులు కూడా చేసుకుంటుంటారు అనమాట. సో ఇది మన చాలా మంచి, ఈ విధంగా మనము ఎంతో ఈజీగా మనం భక్తి చేసుకోవచ్చు అనమాట. మన కార్యాలు చేంజ్ చేయాల్సిన అవసరమే లేదని ఇక్కడ నారదముని వ్యాసమునికి చెప్తున్నారు అనమాట. ఇలా చేసి ఒకరు భక్తి చేసుకోవచ్చు, చాలా సింపుల్. ఓకే, సో ఈ విధంగా ప్రభుపాద వారు ఇక్కడ రాస్తారన్నమాట. ఈ విధంగా ఒకవేళ అందరూ వాళ్ళు సేవ చేస్తే, అందరూ వారి యొక్క
ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాశారు. ఒకవేళ మన సమాజంలో ఎంతో చాలామంది అంటారు కదా, ఇక్కడ సమాజంలో ఇక్కడ భక్తి చేసుకోవడం ఎందుకు, సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతున్నారు, సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు ఈ భక్తి ద్వారా దానికి ఎలా సమస్య తీరుతుంది, సమాజంలో సమస్యల పరిష్కారం ఎలా అవుతాయి అని అప్పుడు దానికి ఇక్కడ ప్రభుపాద గారు అన్నారు, ఒకవేళ సమాజంలో ఎంతో ధనికులు ఉన్నారండి, పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, చాలా కోట్లు సంపాదిస్తున్నారు, వారు గనక వాళ్ళ ఒక 50% ప్రభుపాద గారు రాశారు, 50% గనక భగవంతుడి సేవ కోసం వాళ్ళు గనక వినియోగిస్తే అప్పుడు ఈ సమస్యలన్నీ, ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని చెప్తున్నారండి. సో సమస్య ఎక్కడుందో మనకు అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే కొంతమంది చాలా గ్రీడీ అంటే ఏంటంటే లోభం, ఎంతో లోభంతో వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళకి ఆ దాహం తీరటం లేదన్నమాట. అలా అందుకనే ఎవరో క్యాలిక్యులేషన్ మీరు మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీరు ఉంటాయి మ్యాగజైన్స్, వాటికి కూడా చెప్తారు, మన మొత్తం ప్రపంచంలో ఉన్న ధనమంతా ఒక 10% కన్నా తక్కువ మంది దగ్గరే 90%, 90% ధనము 10% మంది దగ్గరే ఉందంట. అంటే కొంతమంది మాత్రమే ఆ ఎంతో ధనాన్ని వాళ్ళ దగ్గర పోగు చేసుకొని పెట్టుకున్నారంట. అందుకే సమస్య ఉంది సమాజంలో. ఒకవేళ వాళ్ళందరూ అలాంటి ధనాన్ని భగవంతుడి సేవకి వినియోగిస్తే అప్పుడు ఈ సమస్య అనేది తీరిపోతుంది. కానీ వారు ఎందుకు వినియోగిస్తారండి? వాళ్ళు భక్తులైతే వినియోగించగలరు, కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు చాలామంది భక్తులు కాదు కదా. అందుకనే వాళ్ళకి ఏంటంటే ఇలా వినియోగించరు, అందుకనే సమస్య అనమాట. అంటే వాళ్ళు భక్తులు, అంటే ఎంతమంది భక్తులు తయారైతే అంత సమస్య సమాజంలో తగ్గిపోతుంది. అందుకే ప్రభుపాద అన్నారు, ఒకవేళ అందరూ ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరు భక్తులు అయిపోతే, ప్రతి ఒక్కరు ఎలాగో కారు కానీ అట్లీస్ట్ ఎంతమంది అవ్వగలిగితే అంతమంది భక్తులు అయిపోయారు అనుకోండి, చాలా పర్సంటేజ్, అప్పుడు మన ఈ భూలోకమే వైకుంఠం అయిపోతుందని ప్రభుపాదులు వారు అన్నారు. సో అందుకనే ఇక్కడ మనకి లాస్ట్ ఇది ఇంకొన్ని ఉన్నాయి విషయాలు నేను చూస్తాను, ఇది ఎక్కువగా లేదు ఇంకా. ఓకే, ఇంకొన్ని ఉన్నాయి, 2-3 పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. 37వ శ్లోకం. ఇక్కడ ఆయన ఈ మంత్రాన్ని చెప్తున్నాను అనమాట, ఎలా భగవంతుడిని గుణ రూపనామాలు వాళ్ళ అవతారాలతో మీరు ఎలా మనం వర్ణించుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడికి అనంత నామాలు ఉన్నాయి. సో ఆ నామాల ద్వారా ఎన్నో మంత్రాలను జపించి భగవంతుడి నామం జపించుకోవచ్చు. అందుకే విష్ణు సహస్రనామం కూడా మనం జపిస్తాం కదా, అలాగే అనమాట. ఎందుకంటే 1000 నామాలు భగవంతుడివి. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. సో ఇక్కడ అందుకే అంటున్నాడు నారదుని, మనమందరము ఇలా భగవంతుడి నామాల్ని తీసుకోవాలి, జపం చేయాలి. ఎలా అంటే ఇక్కడ ఒక మంత్రం ఇచ్చారు, ఓం నమో భగవతే వాసుదేవాయ తుభ్యం వాసుదేవాయ ధీమహి. సో ఇక్కడ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ 4 అవతార భగవంతుడివి ఇక్కడ రాశారన్నమాట. ఈ ఒక్క మంత్రంలో 4 భగవంతుడి నామాలు మనం ఉచ్చరించుకోవచ్చు. ఇలా భగవంతుడి యొక్క నామాలను కలిగిన మంత్రాల్ని మనము ఉచ్చరించుకొని ఎంతో భక్తిలో పురోగతి చెందొచ్చు అని ఇక్కడ నారదుని ఒక ఉదాహరణ ఇచ్చారు. అవునా? మనం కూడా అంతే కదండి. అందుకే మనం డైలీ ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తాం. ఎందుకంటే ఈ నామంలో భగవంతుడి అంత శక్తి ఉంది. మనం జపించే హరే కృష్ణ మహామంత్రంలో 16 శబ్దాలు ఉన్నాయి కదా, అందులో కృష్ణుడి నామం ఉంది, రాముడి నామం ఉంది, ఇంకా హరే అంటే భగవంతుడి యొక్క శక్తి. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇంకా 38వ శ్లోకంలో, మనం ఇప్పుడు మన యొక్క ఈ కళ్ళతో అండి భగవంతుడిని దర్శించుకోలేము. మన యొక్క కళ్ళతో భగవంతుని చూడలేం. మరి ఎలా చూడగలమంటే మన భౌతిక ఈ యొక్క కళ్ళతో మనం భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని దర్శించుకోలేము. కానీ మనము ఈ యొక్క శాస్త్రాల ద్వారా మనము భగవంతుడిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా భగవంతుడిని దర్శనం చేసుకోవచ్చు, మనం ఎలా నారదుని భగవంతుడిని దర్శనం చేసుకుంటాడో దాని ద్వారా ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా మనం నేర్చుకుంటాం, అది ముందు వస్తుంది. సో ఇది మూర్త్యభిధానేన మంత్రమూర్తిం మూర్తికం యజతే యజ్ఞ పురుషం స సమ్యక్ దర్శన పుమాన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే, సో హీజ్ యాక్చువల్స్ హియర్ వర్షిప్స్. సో ఎవరైతే భగవంతుడి యొక్క ఈ దీన్ని శబ్ద బ్రహ్మ అంటారండి. మనం ఏదైతే మనం వింటున్నామో ఇది కూడా భగవంతుడితో చెప్పాం కదా, భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క రూపం ఇవన్నీ అభిన్నం.
కనుక ఇది శబ్ద బ్రహ్మ అంటారు. శబ్దం రూపంలో మనం భగవంతుడిని శ్రవణం చేస్తున్నాము. సో ఇది కూడా భగవంతుడితో అభిన్నము. ఈ విధంగా మనము భగవంతుడిని ఈ యొక్క శాస్త్రాలు విని దాని ద్వారా దర్శనం చేసుకోవచ్చు. మనకు శాస్త్రాలు ఇచ్చారండి భగవంతుడు ఎలా ఉంటాడు అని. చాలామంది ప్రశ్నిస్తారు కదా, ఇదేంటి మీరు భగవంతుడి మూర్తిని పూజిస్తున్నారు, ఎవరు చెప్పారు భగవంతుడు ఇలా ఉంటాడు అని? మన శాస్త్రాలు చెప్పాయండి. ఎం శ్యామసుందరం గుణస్వరు. శ్యామసుందరం ఎలా శ్యామసుందరం అంటే భగవంతుడు యొక్క వర్ణం అనేది మేఘాలు ఏవైతే నీలి మేఘాలు ఉంటాయి అలాంటి శ్యామవర్ణం. అలాగే ఆయన నెమలి పెంచం పెట్టుకుంటాడని, ఆయన ఫ్లూట్ వాయిస్తారని, వేణు. సో ఆయన యొక్క వేసుకునే ధోతి ఎల్లో కలర్ పీతాంబరం ఆ కర ఉంటుందని, ఆయన బెల్ట్ పెట్టుకుంటాడు. ఇలా అన్ని విషయాలు, ఆయన వైజయంతి మాల వేసుకుంటాడు, ఆయన కవచ కుండలాలు ఎలా ఉంటాయి, ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయి, ఆయన ముకుటం ఎలా ఉంటుంది, అన్నీ ఇప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం. భాగవతంలో ఇంకా వచ్చే అధ్యాయాల్లో వస్తుంది ఆ విషయాలన్నీ. సో భగవంతుడు ఎలా ఆయన రూపం ఉంటుంది అనేది ప్రతి ఒక్క డీటెయిల్ మనకి భాగవతంలో వస్తుంది. బ్రహ్మ సంహితలో కూడా ఎన్నో శ్లోకాల్లో బ్రహ్మదేవుడు ఆయన దర్శనం చేసుకొని మనకు వర్ణిస్తాడు. సో మనము దర్శించుకోలేం, మన యొక్క ఈ కళ్ళతో దర్శించుకోలేం. కానీ శుద్ధ భక్తులు వాళ్ళకి దర్శనం ఎప్పుడైతే లభించిందో భగవంతుడిది, వాళ్ళ భగవంతుడి దర్శనాన్ని చూసి దాన్ని మనకు ఈ పుస్తకాల రూపాల్లో, అంటే ఈ యొక్క శాస్త్రాల రూపాల్లో మనకి ఇచ్చారు. దీని ద్వారా మనకు తెలుస్తుంది. కొంతమంది అవహేళన చేస్తుంటారు కదా, మనం ఎలా అంటే భగవంతుడిని రూపాన్ని మార్చుకోవచ్చు, చేర్పులు చేసుకోవచ్చు, మనం ఇష్టం ఉన్న విధంగా భగవంతుడిని ఊహించుకొని మనము పూజించుకోవచ్చు. ఇలా కృష్ణుడి రూపంలోనే, రాముడి రూపంలోనే ఎందుకు పూజించాలి, ఎక్కడ రాశారు? మరి అలాంటి వాళ్ళు ఎప్పుడు శాస్త్రం చదవలేదండి. వాళ్ళ శాస్త్రాలు చదివితే వాళ్ళకి తెలిసేది. మరి చాలాంటి సామాన్య ప్రజలు వాళ్ళ మాటలు వినేసి, అవును ఎక్కడ రాశారు, రాయలేదు ఎక్కడ, మీరు వాళ్ళు చదవలేరు, వీళ్ళు చదవలేదు. అవునా? అది చెప్పేవాళ్ళు ఎప్పుడు చదవలేదు శాస్త్రాలని, వినేవాళ్ళే ఎప్పుడు చదవలేదు శాస్త్రాలని. అందుకే ఒక పెద్ద మూర్ఖుడు ఇంకో చిన్న మూర్ఖులందరినీ ఇలా తప్పుదారి పట్టిస్తున్నారు అనమాట. ఆయన నరకానికి పోతాడు, పెద్ద మూర్ఖుడు, వీళ్ళందరూ ఆయన అనుసరించే వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు. ఇదే మనకు ప్రభుపాదులు చెప్తున్నమాట. అందుకనే మనము శాస్త్రాలను చదవనుకోండి, ఇలాంటి మూర్ఖుల మాటలు మనం విని పట్టించుకోము. వీళ్ళ మాటల ద్వారా మనం ప్రభావితం అవ్వము. భగవంతుడి యొక్క రూపాన్ని మనకు శాస్త్రాలు విస్తృత రూపంలో వర్ణించారు. ఇప్పుడు మనం చూస్తామన్నమాట. నారదుని దర్శనం కొద్దిగా జరుగుతుంది, ఆయన కొద్దిగా చెప్తాడు దాని గురించి, కానీ మనకు విస్తృత రూపంలో ఇంకా భాగవతంలో ఇంకో అన్ని అధ్యాయాల్లో వస్తుందన్నమాట. సో అందుకే ఇక్కడ మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు అని చెప్తారనమాట. ఆమూర్తికమని శబ్దం యూజ్ చేస్తారు. దాని అర్థం ఏంటంటే వితౌట్ డిఫికల్టీ, మనకి ఏ కష్టం లేకుండా మనం భగవంతుడిని దర్శించుకోవచ్చు ఈ శాస్త్రాల ద్వారా. దీన్ని శాస్త్ర చక్షు అంటారు. శాస్త్రాల ద్వారా మనం ఆ జ్ఞానం ద్వారా భగవంతుని దర్శించుకోవచ్చు. సో మనం ఇంకా లాస్ట్ 2 శ్లోకాలు ఉన్నాయి, చూద్దామంట. ఇమం స్వనిగమం బ్రహ్మన్ అవేత్యామదనుతిష్ఠితం అదాన్మే జ్ఞానమైశ్వర్యం స్వస్మిన్ భావం చ కేశవః. సో ఇక్కడ చెప్తున్నారంటే సో ఈ విధంగా, ఓ బ్రహ్మణ, నాకు భగవంతుడి కృప ద్వారా నేను ఈ యొక్క భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని మొత్తం అర్థం చేసుకున్నాను. ఈ వేదాల్లో ఎక్కడెక్కడైతే భగవంతుడి గురించి గూఢతత్వాలు చెప్పారో ఆ గుహ్యమతమైన జ్ఞానాన్ని మొత్తం నాకు అర్థమైపోయింది వీళ్ళ యొక్క భక్తి వేదాంతుల యొక్క కృప ద్వారా. భగవంతుడి యొక్క ఎన్నో ఐశ్వర్యాల గురించి నాకు అర్థమైంది. భగవంతుడి యొక్క ఎన్నో లీలలు, మాధుర్య లీలల గురించి కూడా నేను అర్థం చేసుకున్నాను. అంటే ఇవన్నీ ఆయన ఎక్కడి నుంచి నేర్చుకున్నాడంటే ఆ భక్తి వేదాంతుల వాళ్ళ యొక్క బోధనలను విని దాని తర్వాత వాళ్ళ యొక్క కృప ద్వారా భగవంతుడిని ఈ విధంగా అర్థం చేసుకున్నాడు అనమాట. సో ఈరోజు ఇలా చెప్తున్నారన్నమాట. అందుకనే ఇప్పుడు ఒక ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్, ఫైనల్ వర్డ్ మనకి ఇప్పుడు ఆఖరి ఒక సూచన కానీ ఉపదేశం కానీ ఇప్పుడు నారదుని వ్యాసదేవుకి ఇస్తున్నారు. ఏమని? అందుకనే నేను చెప్తున్నాను నీకు ఈ రచన చెయ్యి అని. త్వమప్యభద్రశ్రుత విశ్రుతం విభో సమాప్యతే విదాం బుభుత్సితం ప్రాక్యాహి దుఃఖైర్ముహురార్దితాత్మనాం సంక్లేశ నిర్వాణముశంతి నాణ్యత. ఇది ఇంపార్టెంట్ అండి. సంక్లేశ నిర్వాణముశంతి నాణ్యత అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ వర్ణించండి. అందుకే నేను చెప్తున్నాను ఈ భగవంతుడి యొక్క విషయాలు, భగవంతుడికి సంబంధించిన విషయాల్ని మిమ్మల్ని ఎందుకు నేను వర్ణించమని చెప్తున్నాను. ఈ యొక్క భగవంతుడికి సంబంధించిన అన్ని లీలలను మీరు ఎప్పుడైతే వర్ణిస్తారో దాని ద్వారా ఏమవుతుంది అంటే
దుఃఖేర్ముహుర్, ఎవరైతే అందరూ దుఃఖంలో మునిగి తేలుతున్నారో ఆ సంక్లేశ నిర్వాణం, అవన్నిటి నుంచి ఆ క్లేశాల నుంచి వాళ్ళకి ముక్తి లభిస్తుంది. ఉషంతి నాణ్యత, ఈ ఒక్కటే మార్గం, నా అన్యత, ఇంకా వేరే మార్గం లేదండి. అంటే ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నారు నారద ముని, మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకి వేరే ఒక మార్గం లేదనమాట. చాలామంది ఎన్నో మార్గాలు ట్రై చేసుకుంటారు కదా వాళ్ళ యొక్క దుఃఖాలని దూరం చేసుకోవడానికి. సో ఇక్కడ నారద ముని చెప్తున్నారు, అంటే సామాన్య ప్రజల కోసమే అండి భాగవతం రాసింది. అంటే రెండు చెప్పాను కదా, మనకిప్పుడు మనం ఏంటంటే మనకు కూడా చాలా ఉపయోగకరమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాస్తారనమాట, ఎవరికి ఈ భాగవతం ఉపయోగకరం. మామూలుగా భగవద్గీతలో చెప్పారు కదండి, అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానిర్ భారతర్షభ అని 4 రకాల మనుషులు భగవంతుడి చెంతకు వస్తారంట. భగవంతుడి పట్ల ఏదో విశ్వాసం ఉండబట్టే. కొంతమంది ఎవరైతే భగవంతుడిని విశ్వసిస్తారో వాళ్ళకు కొంచెం విశ్వాసం ఉందో, భగవంతుడి పట్ల శ్రద్ధ ఉందో, 4 రకాల మనుషులు, అంటే 4 రకాల మనుషులు భగవంతుడి పట్ల ఆయన కోసం ఆయన దగ్గరికి వస్తారంట. ఆర్తో అంటే ఏదో రకమైన ఇబ్బందుల వలన, ఏదో సమస్యల వలన వాళ్ళ ఆ సమస్యలకు పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటూ భగవంతుడి కోసం, భగవంతుడి వైపు, భగవంతుడితో ఆశతో భగవంతుడి దగ్గరికి వస్తారంట శరణానికి. ఇది ఒక రకం. ఇంకో కేటగిరీ వచ్చేసి ఎప్పుడైతే వాళ్ళకి ఆర్థిక సమస్య ఉందో, ఎప్పుడైతే వాళ్ళకి ఇంకా ఆర్థికంగా చాలా సమస్యలు చిక్కుకున్నారో అప్పుడు ఆ ఆర్థిక సమస్య కోసం, దాని యొక్క సమస్యల నుంచి బయటపడడం కోసం వాళ్ళు వస్తారంట. ఇన్ ద నీడ్ ఆఫ్ మనీ, నాకు ఇంకా ఆర్థికంగా మాకు కావాలి ఏదో లాభం అని, ఏదో లాభం కోసం. మూడవ రకం ఏంటంటే ఎవరైతే జ్ఞానిలో, అంటే వాళ్ళకు ఆల్రెడీ చాలా జ్ఞానం ఉంది, వాళ్ళు అర్థం చేసుకున్నారు భగవంతుడు అసలైన విషయం, పరం సత్యం, అది మనం నేర్చుకోవాలి, అక్కడ ఆయన దగ్గరికి మనం పోవాలి, ఇంకా మనం భగవంతుడి విషయాలు వినాలి, తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో భగవంతుడి దగ్గరికి వస్తారంట వీళ్ళు జ్ఞానులు. ఇంకా లాస్ట్ వచ్చేసి జిజ్ఞాసు అంటే వాళ్ళకి ఎంతో ఉత్సుకత అనమాట. ఏంటి ఇది, ఈ మార్గం ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఈ విషయాల పట్ల ఏదో ఆసక్తి, ఏదో రకమైన ఆసక్తి, ఏదో భక్తి భావన అని చెప్పలేం కానీ ఒక రకమైన ఆసక్తి, కొత్తదనం, ఇదేదో కొత్త విషయం తెలుసుకుందాం. కొంతమందికి ఉంటుంది కదా, అన్ని విషయాలు అన్ని చోట్ల వెళ్ళి తెలుసుకుంటారు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, అదేంటి ఇదేంటి, అన్నిట్లో తెలుసుకుంటూ ఉంటారు. అలా ఉత్సుకత. అలాంటి 4 రకాల వాళ్ళు వస్తుంటారు అనమాట. ఈ 4 రకాల వాళ్ళు వచ్చినప్పుడు అందులోంచి ప్రభుపాదుల వారు అంటారు, మన భగవద్గీతలో కూడా రాస్తారు, ఎవరైతే జ్ఞాని ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంచెం భగవంతుడి గురించి భగవంతుడి గురించి తెలుసుకోవాలి, వినాలనే ఉద్దేశంతోనే వస్తారు కనుక వాళ్ళకి ఎటువంటి వేరే ఆలోచనలు లేవు, వాళ్ళకి వేరే అభిలాషలు లేకుండా, వాళ్ళ ఏ కోరికలు లేకుండా వస్తున్నారు. కాబట్టి వారు మాత్రం భగవంతుడి పట్ల అంటే ఈజీగా చాలా మంచి భక్తులు అవ్వచ్చు. ఇంకా వేరే వాళ్ళు కూడా అవ్వచ్చు, కానీ కొంచెం ఛాన్సెస్ కొంచెం 50-50 ఉంటాయన్నమాట. అంటే ఏదైనా సమస్యలతో వచ్చారనుకోండి భగవంతుడి దగ్గరికి, ఆ సమస్యలు తీరిపోయాయి అనుకోండి, అయిపోయింది, ఇంకా హరే కృష్ణ, భగవంతుడికి ఒక టెంకాయ కొట్టేసి భగవంతుడికి దండం పెట్టేసి వెళ్ళిపోతారు. మళ్ళీ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ వస్తారనమాట. మళ్ళీ సమస్య వచ్చినప్పుడు వస్తుంటారు అలా. సో అందుకని, కానీ కొంతమంది మాత్రం సమస్య తీరిపోయినప్పుడు భగవంతుడి యొక్క కృపాభావాలకు కొంచెం శ్రద్ధ ఉంటే బాగా వాళ్ళు అర్థం చేసుకుంటారు, భగవంతుడినే నేను ఎప్పుడు వదలను, భగవంతుడి పాటు నేను ఉంటాను, భగవంతుడిని ఇంకా నేను ఆశ్రయం తీసుకుంటాను అని కొంతమంది ఇంకా మంచి భక్తులుగా అవ్వచ్చు కొంతమంది ఇలా. కానీ కొంతమంది మాత్రం సమస్య తీరిపోయిన తర్వాత ఓకే మళ్ళీ నాకు సమస్య వచ్చినప్పుడు వస్తాను అన్నట్టుగా వెళ్ళిపోతారనమాట. అంటే మనం ఎలా అయితే డాక్టర్ దగ్గరికి ఏదో సమస్య వచ్చినప్పుడు వెళ్తాం, సమస్య తీరిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, అలా అనుకుంటారు కొంతమంది. అంటే సమస్యలు వచ్చినప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని. కానీ ఇలాంటి వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళ సమస్యలు తీరలేదనుకోండి, ఇంకా భగవంతుడి పట్ల విశ్వసించరు, వాళ్ళ విశ్వాసం వెళ్ళిపోతుంది, వాళ్ళు నాస్తికులుగా మారిపోతారు. అది సమస్య. వాళ్ళు అర్థం చేసుకోరు, నా కర్మల ప్రకారం నాకు కొన్ని సమస్యలు వస్తాయి, దానికి నేను అనుభవించాలి అనే విషయాన్ని అర్థం చేసుకోరు. నాకు ఏ సమస్య వచ్చినా సరే నేను ఎలాగైనా వ్యవహరిస్తాను, నాకు ఏ సమస్య వచ్చినా వెళ్ళి నేను భగవంతుని మొక్కుకున్నానంటే, అక్కడ ఒక టెంకాయ కొట్టానంటే, అక్కడ ఏదో ఒక దాన దక్షిణ చేశానంటే నాకు ఆ సమస్య నుంచి ముక్తి పొందాల్సిందే. అలా ఎవరు నాకు ముక్తి కలిగించగలరో ఆ దేవుడి దగ్గరికి నేను వెళ్తాను, అదనమాట వాళ్ళకి. అంతేగాని ఎందుకు నాకు సమస్య వస్తుంది, నా యొక్క కర్మలు నేను చేంజ్ చేసుకోవాలా, మార్చుకోవాలా నన్ను నేను అనే విషయాన్ని ఆలోచించరు. సో అలా కొంతమంది మాత్రం అర్థం చేసుకొని భగవంతుడి యొక్క పట్ల భక్తి పెంపొందించుకొని వాళ్ళు భక్తులుగా మారొచ్చు అనమాట. ఇంకొంతమంది ఎవరైతే ఏదో లాభాన్ని కోరి భగవంతుడి కోసం వస్తారో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ లాభాలని పొందుతారో ఇంకా వాళ్ళు ఎంతో ఆనందంతో భగవంతుడికి
కృతజ్ఞతలు చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మాత్రం అర్థం చేసుకుంటారే, భగవంతుడు వల్లనే మనకి ఇంత లాభం వచ్చింది కనుక మనం భగవంతుడిని ఎప్పుడైనా సరే మర్చిపోకూడదు, మనం భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడి దగ్గరే మనం ఆశ్రయం ఇంకా ఇంకా తీసుకోవాలని కూడా కొంతమంది భక్తులుగా మారుతారనమాట. సో ఇంకా ఇంక్విజిటివ్ కూడా అంతే. అదే మన జిజ్ఞాసు కూడా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కొత్తతనం చూడాలని వస్తారు కదా, కానీ తర్వాత వాళ్ళు చూసి అర్థం చేసుకుంటారు, రే ఇది చూసి వెళ్ళిపోయేది కాదు, మనం చూసి నేర్చుకొని పాటించవలసింది జీవితంలో అని కూడా కొంతమంది పాటించి మంచి భక్తులుగా మారిపోతారు. కానీ కొంతమంది మాత్రం సరే నేను చూశాను ఏంటో ఇక్కడ నాకు అర్థమైపోయింది, ఇంకా నేను వెళ్ళిపోతాను, నాకు ఇంకా పాతగా అయిపోయింది, మనకి ఇంకా కొత్త విషయాలు ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలుసుకోవాలనిపిస్తున్నాయి, ఇంకా కొత్త విషయాలు ఎన్నో నా లిస్ట్లో ఉన్నాయి వాటిని తెలుసుకోవడానికి వెళ్తున్నా అని వెళ్ళిపోతారు అనమాట కొంతమంది అలా. కానీ ప్రభుపాద గారు అనేది ఏంటంటే ఈ 4 రకాలే కాదండి, ఇంకో 4 రకాలు ఉన్నాయి. వాళ్ళు నాస్తికులుగా వర్ణించారు భగవద్గీతలో. మాయాపహృత జ్ఞాన, మూఢ ఇలాంటి వాళ్ళు కూడా ఒకవేళ భాగవతం వింటే వాళ్ళు కూడా భక్తులుగా మారొచ్చు, అంత శక్తి ఉంది భాగవతానికి, భక్తికి అని ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారనమాట. సో కొంచెం కష్టం వీళ్ళు మారడం, కానీ వీళ్ళు కూడా మారచ్చు. సో ఈ యొక్క భాగవతం అనేది మంచి మనుషుల కోసం, చెడ్డ మనుషుల కోసం అందరికీ రాశారని చెప్పారనమాట. సో ఈ 4 ఏవైతే ఉన్నాయో, ఈ 4 రకాల మనుషులు ఎవరైతే వర్ణించారో భగవద్గీతలో, ఒకరేంటంటే ఎవరికైతే భౌతిక ఆసక్తులు చాలా ఉన్నాయో వారు ఎప్పుడు నాకు భౌతిక ప్రపంచంలో ఉన్నతి సాధించాలి, ప్రగతి సాధించాలని ఆలోచించే వారు ఒక రకం అనమాట. వాళ్ళు ఎప్పుడు ఇంట్రెస్ట్ తీసుకోరు భగవంతుడి మీద. కానీ వారికి కూడా ఒకవేళ మనం భాగవతం వింటే ఒకవేళ వారికి కూడా ఛాన్స్ ఉందన్నమాట భక్తులయ్యేది. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఎప్పుడు ఇంద్రియ తృప్తి కోసమే పనిచేస్తారు, నాకు దీని ద్వారా నా ఇంద్రియాలను ఎలా సుఖంగా అనుభవించవచ్చు అలా ఆలోచించే వారు కూడా ఒక్కొక్కసారి భక్తి ద్వారా కూడా భక్తి గురించి తెలుసుకొని భాగవతం వింటే భక్తులు అవ్వచ్చు. ఇంకొకటి వచ్చేసి ఎవరైతే చాలా జ్ఞానులు కొంతమంది ఉంటారండి, మీరు చెప్పారనుకోండి, మీరు భగవద్గీత చదివారంటే నాకు అన్ని శ్లోకాలు వచ్చు, కంఠస్థంగా వచ్చు, నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడే నేర్చేసుకున్నాను భగవద్గీత, నాకు అన్నీ తెలుసు, మీరేం చెప్పనవసరం లేదు అలా అంటుంటారు కొంతమంది. అంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటారు కానీ వాళ్ళు భక్తి మాత్రం చేయరు. కానీ వారికి కూడా ఒక్కొక్కసారి భాగవతం మీరు వింటే కనుక వాళ్ళు కూడా భక్తులుగా మారచ్చు. ఇంకా నాస్తికులు కూడా చాలామంది కూడా, కొంతమంది ఇస్కాన్కి వచ్చిన దానికన్నా ముందు కూడా వాళ్ళు నాస్తికులు అన్నమాట, భగవంతుని నమ్మేవారు కాదు. అలాంటి వాళ్ళు కూడా ఈ భగవద్గీత భాగవతం చదువుకొని విని తర్వాత ఆస్తికులు అంటే భగవంతుని నమ్మేవాళ్ళుగా భక్తులుగా మారారనమాట. సో ఇలా ఎవరైనా భక్తి మార్గంలో రావచ్చు, అంటే ఎవరికి లిమిటేషన్ లేదు ఇక్కడ. అదే చెప్పేది ఇక్కడ మనకి నారదుని వారు. కనుక ఇలాంటి శాస్త్రాన్ని రచించాలయ్యా బాబు అని వెంటనే మన నారదుని గట్టిగా వ్యాసదేవులు వారు చెప్తున్నారనమాట. ఓకే, వ్యాసదేవులు ఇదంతా విని ఆయన యొక్క అంతా వింటాడు. కానీ వ్యాసదేవులు వారు ఏం చేస్తారంటే ఇంకో ప్రశ్న అడుగుతారు. ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట. నారదుని వారు స్టోరీ, ఆయన యొక్క పూర్వజన్మది ముందు జన్మ స్టోరీ మధ్యలోంచి ఆపేశారు, చూసారా? ఆయనను ఎలా మరి ఆయన బాలుడి రూపం నుంచి ఈ నారదముని రూపంకి ఎలా దాల్చాడు, ఎలా మారాడు అనే విషయాన్ని ఇంకా నారదముని కంప్లీట్ చేయలేదు ఒక విషయంగా చెప్పాలంటే. అంటే నారదముని అనుకున్నాడు ఇదే కదా మెయిన్ భక్తి గురించి చెప్పాలి, నేను ఇంత స్టోరీ చాలే చెప్పడానికి అన్నట్టుగా చెప్పేశారు. కానీ వ్యాసదేవుని అనుకున్నాడు నాకు ఇంకా మొత్తం డీటెయిల్స్ కావాలి, అది రేపు అడుగుతారు క్వశ్చన్లో. మనం అంటే రేపు అడుగుతారంటే వచ్చే అధ్యాయంలో అడుగుతారు. వచ్చే అధ్యాయంలో మనం చూద్దామంట మొత్తం నారదుని ఆయన ముందు జన్మ, ఇంకా దాని తర్వాత ఏం స్టేజెస్ జరిగింది, అంటే భక్తి వేదాంతులు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపు చూద్దామంట. సో దాని ద్వారా ఎలా యాక్చువల్లీ నారదముని భగవంతుడికి దర్శనం చేసుకున్నాడు, దాని తర్వాత భగవద్ధామానికి వెళ్ళాడు, ఇప్పుడు నారదమునిగా ఆయనకి ఎలా అవతారం వచ్చిందనే విషయాన్ని మనం రేపు పూర్తిగా చర్చించుకుందాము. ఓకే, చూద్దాము. వీలైతే రేపు మనము ఒకవేళ వీలైతే మనము రేపు మొత్తం చాప్టర్ కూడా వీలైతే చూద్దామంట. ఎందుకంటే అందులో మనకి స్టోరీ ఉంది, ఇంకా కొన్ని విషయాలు మాత్రమే చర్చించుకునేవి ఉన్నాయి. ఇంకా చాప్టర్ కూడా చిన్నదే. ఒకవేళ వీలైతే మొత్తం చాప్టర్ కూడా చూడొచ్చు, 1.5 అవర్లో అయిపోతుండొచ్చు, చూద్దాము. లేకపోతే సగం చాప్టర్ చేసుకుందాం ఈజీగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మీరందరూ ఎంతో ఓపికగా ఇప్పటివరకు విన్నందుకు. హరే కృష్ణ.
शिल प्रभुपाद की जय। श्रीमद् भागवतम की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे। हरि हरि बोल।